నన్ను పరిచయం చేసిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇందాక పాట పాడారు కదా, అర్హత లేకున్నా. అర్హత లేదు ఇక్కడ నేను నిలబడటానికి. ఇది ప్రభువే నాకు ఇచ్చాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నహూమ్ గారు నాకు అంతగా తెలియదు, అసలు నేను ఎప్పుడు చూడలేదు. రక్షణానందం గారు కూడా పేరు తెలుసు అంతే అన్న. మీరు నాకు తెలియదు. నేను ఏలగొల్లో కూడా కొన్ని దినాలు పరిచయం చేశాను. కొన్ని పరిస్థితులను బట్టి నేను మరలా వెనక్కి వెళ్ళిపోయాను. అయితే దయచేసి గమనించండి. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను ఎవరిని, అసలు నా పరిస్థితి ఏంటి. మొదటిగా ప్రతి క్రైస్తవుడు గుర్తించవలసిన విషయమైనా, లేకపోతే ప్రతి మానవుడు, భూప్రపంచం మీద ఉన్న ప్రతి మానవుడు గుర్తించవలసింది ఏంటంటే, అసలు నీవెవరు అనేది గుర్తెరగకపోతే దేవుణ్ణి మనం గుర్తెరగలేం. నేను ఎవరిని, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అని గుర్తెరగాలి. ఇక్కడ నేను నిలబడిన నేను చాలా హోదాగా మీకు కనపడుతూ ఉండొచ్చు, చాలా ఉన్నతమైన చదువుకున్నవాడిగా మీకు నేను కనపడవచ్చు. అయితే నాకు చదువు లేదు. ఒకప్పుడు నాకు విలువ లేదు. విలువ లేని నా బ్రతుకుని దేవుడు తన యోగ్యమైన పాత్రగా చేసుకుని ఎక్కడో ఒక మూల కుగ్రామంలో ఉండిన నేను ఇంచుమించుగా ఒక 80 కిలోమీటర్ల దూరం మీ దగ్గరకు వచ్చి నేను నిలబడటానికి ఇచ్చిన ప్రభు ఒక కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము విగ్రహారాధన కుటుంబంలోంచే వచ్చిన వాళ్ళము, చాలా నిష్ఠతో బ్రతికిన వాళ్ళము. అయితే మా తండ్రి గారు వారి సాక్ష్యం అంతగా నేను చెప్పను, కానీ నా గురించి నేను పరిచయం చేసుకునే వాక్యంలోకి నేరుగా వెళదాం. ఎందుకంటే వాక్యమే మనం బ్రతికించేది, సాక్ష్యం కాదు. సాక్ష్యం అనేది దేవునిని మహిమపరిచే వరకునే, వాక్యము దేవుని దగ్గరికి చేర్చే వరకు కూడా ఉంటుంది అది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా త్రోవలలో అది బహు వెలుగుగా ఉంచబడి ఉన్నది. తన వాక్యం తప్ప మనకి మరొకటి ఏది మనల్ని ఆయన చెంతకు చేర్చలేదు. సాక్ష్యం అనేది కొంతవరకు మాత్రమే పనిచేస్తుందేమో కానీ వాక్యము నిత్య సియోనికి నడిపించగలిగిన గొప్ప శక్తి కలిగినది అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, నా గురించి చెప్పుకోవాలంటే గొప్పదనం ఏమీ లేదు, అతిశయించటాన్ని నా దగ్గర ఏమీ లేదు. మరి మీకున్నదమ్మో నాకు తెలియదు, కానీ నాకైతే లేదు. ఎందుకనగా ఈ దేహాన్ని బట్టి నేను అతిశయించాలనుకుంటే ఈ దేహము నాది కాదు. ఎందుకనగా తల్లి గర్భములో పిండమ్మగా రూపించిన తర్వాత ఏ అవయవము అంగవికంగా ఉండకుండగా అన్నిటినీ సమృద్ధిగా తల్లి గర్భములో పిండముగా ఉండగానే ప్రభు నన్ను ఈ విధంగా సిద్ధపరిచాడు. అది నా వలన కలిగింది కాదు, నా తల్లి వల్ల కలిగినది కాదు, అది దేవుని ఒక కృపను బట్టి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. అంటే నా శరీరాన్ని బట్టి నేను అతిశయించటానికి లేదు. ఈరోజు ఈ వస్త్రాలను బట్టి కానీ, ఈ మాటను బట్టి కానీ, ఈ ఘనత అంతటిని బట్టి నేను అతిశయించటానికి ఏమాత్రమునో సరిపోను. కారణం దేవుని యొక్క కృపయే. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృపయే. ఎందుకు అంతగా నేను చెప్పగలుగుతున్నానంటే, ఒకప్పుడు ఈ వస్త్రాలు లేవు నాకు. మేము పేదరికంలో ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళమే. కొన్ని పరిస్థితులను బట్టి రుణబంధకాలు మాకు ఎదురయ్యి మేము పేదరికంలోకి వచ్చేసాం. మా బట్టలను చూసి కొంతమంది మమ్మల్ని ఏళన చేశారు. మీరు సిగ్గు లేకుండా ఏంటానంటే, నేను సిగ్గు లేకుండా కొన్ని మాట్లాడే విషయాలు ఏంటో తెలుసా? అందరూ చాలామంది అంటూ ఉంటారు, చిన్న బట్టలు వేసుకుని వెనకాల చిరిగిపోతే గుద్ద వెనకాల ప్యాచి 5 రూపాయలు అప్పు అని ఏళన చేస్తూ ఉంటారు, చూసారా? అట్లాంటి బ్రతుకు కలిగిన పరిస్థితులు, సరైన వస్త్రాలు లేవు. హ్యాపీగా బ్రతకవలసిన మా జీవితాలే, ఉన్నతమైన హోదాలో బ్రతకవలసిన పరిస్థితులే. అలాగని వీళ్ళు తండ్రి గారు ఒకవేళ త్రాగుబోతామో, తిరిగిపోతామో,
బెట్టింగ్స్ వేస్తాడేమో, పేకాట ఆడతాడేమో అని అనుకోకండి. మా తండ్రి గారికి ఎటువంటి అలవాటు లేదు. చాలా నిష్ఠతో బ్రతికిన వాళ్ళు మేమందరం కూడా. మా తండ్రి గారు అయినా మా కుటుంబస్తుల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా భయభక్తులతో బ్రతికిన వారు. హిందుత్వంలో ఉన్నా సరే చాలా భయభక్తులతో బ్రతికిన వారు. మా తండ్రి గారు మమ్మల్ని చాలా భయముతో పెంచిన వారు. అయితే మేము ముగ్గురు అన్నతమ్ములం. నా గురించి చెప్తాను మీకు. మేము ముగ్గురు అన్నతమ్ములం. అన్నయ్య పేరు పాస్టర్ యెహోషువ, నా పేరు ఆమోస్, మా తమ్ముడి పేరు జాన్ వెస్లీ. అయితే ముగ్గురు అన్నతమ్ముల్లో మా తల్లి అంటూ ఉంటుంది, నువ్వు నాకు చెడ పుట్టేవురా అని. అట్లాంటి తౌడుభాగ్యమైన జీవితంలో బ్రతికిన వాడిని నేను. చాలా నిష్ఠతో ఆ దినాల్లో మంచి మాలలు వేసుకుంటూ మా నాన్నగారు ఉంటూ ఉండేవారు. ఆ భక్తులు కూడా మేము చాలా కష్టతో బ్రతికిన వాళ్ళము. ఆ విధంగా మమ్మల్ని పెంచారు. అయినా మా తల్లిగారు కూడా మమ్మల్ని దగ్గర పెట్టుకుని పెంచారు. ఆ స్థితిలో ఉన్నా సరే మా ఇంట్లో నేను చెడ పుట్టాను. నాకు చదువు లేదు అని అంటున్నాను. నేను చదివింది సెకండ్ ఇయర్ అంటే మీరు తొందరగా ఇంటర్ సెకండ్ ఇయర్ అని అనుకున్నారు కాక, నేను 2వ తరగతి చదివాను. నేను నాకు అంటే రాదు. నన్ను స్కూల్కి పంపారు. 2వ తరగతి దాకా బాగా చదివాను. 3వ తరగతులకు నేను అడిగి పెట్టాను. నాకు యాక్సిడెంట్ అయ్యింది స్కూల్లోనే. బెమ్మదేవుడి ముళ్ళు అంటారు, మీకు తెలుసో లేదో. అట్ట ముళ్ళు అంటారు, ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉండొచ్చు. వాటిల్లో నేను పడిపోయాను. ఆ తర్వాత నాకు ఆ ముళ్ళన్నీ తీశారు, ఇంటికి పంపారు. చాలా పరిస్థితులు ఎదురవని. అయితే నేను చెప్పే విషయం ఏమిటంటే, నాకు చదువు లేదు, నాకు 2వ తరగతే. ఆ 2వ తరగతిలోంచే నన్ను అంటూ ఉండేవారు అందరూ, తెంగరోడా అని అనేవారు. తమ్ముడు, సహోదరి, ఈ మైక్ శబ్దం వింటున్న నా ప్రియమైన బంధుమిత్రులారా, ఈ రాత్రి సాక్ష్యము, ఈ వాక్యం వింటున్న మీకు కూడా ఇది చాలా ప్రయోజనకరం అని నేను చెప్పగలను. నిన్ను కూడా నీ కుటుంబంలో ఎందుకు పనికిరాని వాడా, తింగరోడా, ఎందుకురా పుట్టావు, నీది ఒక పుట్టుకేనేంటరా అని అంటున్నారేమో. అయితే నా ప్రభు ఈ రాత్రి మీతో చెప్పబోతున్న మాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా నిన్ను నేను సఫలుడుగా చేస్తాను అంటున్నాడు ఆయన. నిన్ను సఫలుడుగా అంటే ప్రయోజకుడిగా నేను మార్చబోతున్నాను అంటాడు ఆయన. ఈరోజు ఈ సాక్ష్యం, ఈ వాక్యం వింటే నిశ్చయముగా ఎక్కడైతే నీ తల దించుకున్నావో, ఎక్కడైతే అవమానం పాలుపోయిపోయావో, ఎక్కడైతే నిందించారో, అక్కడే దేవుడు నిన్ను విజయోత్సవములతో ఊరేగింపబోతున్నాడు ఆయన. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఈ రాత్రి స్తుతిస్తే నీ స్థితి మార్చగలిగిన దేవుడు, ప్రార్థించి నీ అక్కర్లు చెప్తే నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయనే మన ప్రభుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నన్ను చాలామంది దూషించారు, చాలామంది నన్ను తక్కువవాడిగా చూశారు. స్కూల్లో వెళ్తే మాస్టర్ అన్నాడు, తింగరుడా అన్నాడు. ఇక మాస్టర్ తింగరుడు అంటే ఇంక అందరూ ఏమంటారన్నా? అన్న సౌండ్ సిస్టమ్ అన్న ఏమంటారు? ఒకడు ఏమంటే రెండోడు అదే అంటాడు కదా, అదే అందరూ అంటూ మొదలు పెట్టారు. వీడికి చదువు సరిగ్గా అబ్బట్లేనట్టుంది, ప్రైవేట్ క్లాసులో వేద్దాం అనుకున్నారు. ప్రైవేట్ క్లాస్ సార్ అన్నాడు, తింగరుడా అన్నాడు. మరి ఇంక అక్కడ అందరూ ఏమంటారు? తింగరుడా అంటారు. ఊరంతా పిలిచేది ఏంటంటే, వీడి తింగరోడురా, వీడి తింగరోడు, వీడు ఎందుకు పనికిరాడు అని అందరూ పిలిచిన వారే. మరొక మాట చెప్పనా అండి, ఊరంతా అంటే సరేలే వాళ్ళకి ఏదో తెలియదులే అనుకోవచ్చు. ఇంట్లో అన్న అన్నాడు, నువ్వు తింగరోడు రా అన్నాడు. ఇంట్లో తమ్ముడు అన్నాడు, నువ్వు తింగరోడు రా అన్నారు. పొల అన్నలు అన్నారంటే అనుకోవచ్చు. కన్న తల్లి అన్నది, నువ్వు అమాయకుడు రా అంది. భాష మారుండొచ్చు, పదం మారుండొచ్చుమో కానీ అది కూడా తింగరోడే. ఎవరికి ప్రయోజనం లేకుండా అయిపోయాను. చాలా అలరుండండి, నేను మంచోని నేను చెప్పట్లేదు. ఎవడైనా ఏదైనా అడ్డు వస్తే కుట్టేసుకోని.
అలాగని పని చేతకాని వాడిని కాదు, ఆల్రౌండ్ వర్క్ నేను చేస్తాను. ఇప్పటికీ కూడా అన్ని పనులు నాకు వచ్చు. వ్యవసాయం పని వచ్చు, తాపి పని వచ్చు, టైలరింగ్ పని వచ్చు, కరెంట్ పని వచ్చు. ప్రతి పని నేను చేస్తాను. నా దగ్గరికి వచ్చింది ఏదైనా సరే దానిని నన్ను మార్చిన దేవుడు, నన్ను ప్రయోజకుడిగా చేసిన దేవుడు, నా చేతులకు వచ్చేది కూడా ప్రతి ఒక్కటి ప్రయోజనంగా మార్చగలిగిన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడని చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రాంతంలో తింగరుడా. ఇంకొక మాట చెప్పనా అండి, మా ఊర్లో చాలామంది ఏమన్నారంటే, ఇదిగో నా ముద్దు పేరు చిన్న, ఈ చిన్నగడతో తిరగండి. తల్లిదండ్రులు చెప్పిన మాట, ఈ చిన్నగడతో తిరగండి, వీడితో తిరిగితే పాడైపోతారు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా తండ్రి గారు కొడుతుంటే నల్ల తుమ్మకర్ర ఉంటుంది కదా, మీ ప్రాంతంలో ఉంటుంది కదన్న, నల్ల తుమ్మకర్రలు అంటే ముళ్ళులు ఉంటాయి కదా, ఆ నల్ల తుమ్మకర్ర పంగలకర్ర చేసుకుంటే ఇంత లావు ఉంటుంది అన్నమాట. ఆ కర్రతో కొడితే డాడీ 3 ముక్కలు ఇరిగిపోయింది. అంత భయంకరంగా నన్ను కొట్టేవారు. మీకు తెలుసు కదా, కొడితే ఈపి విమానం మోత ఎక్కుతుంది అంటారు తెలుసా? మీకు ఎప్పుడైనా ఎక్కిందో లేదో నాకు తెలియదు, కానీ నా వీపు చాలాసార్లు విమానం మోత ఎక్కింది. ఆ కొట్టిన దెబ్బలకి రక్తగెడ్డలు వేసేసినాయండి. ఎక్కడో గెడ్డ, ఎక్కడో గెడ్డ. అంటే ఎంత అలరోనో చూడండి, ఎంత పనికిరానో చూడండి. ఈరోజు ఆ పనికిరానోడే ఇంతమంది మధ్య నిలబడటానికి ఈ పనికిరాని పాత్రని, నిషేధించబడిన రాయిని తలక మూలరాడుగా చేసుకుని తన రాజ్య వార్తను ప్రకటించటానికి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ నిలబెట్టిన దేవుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి నీ వయస్సు మించిపో ఉండవచ్చు, అయినా నువ్వు పనికిరాని వాడిగా ఉండవచ్చు. కానీ నేను అంటాను, నా దేవుని చేతులకు వస్తే అదిగో అహరోను కర్ర ఎండిపోయినట్టుగానే కనపడింది, కానీ మందస్సంలోకి వచ్చిన తర్వాత అది సిగిరింపబడి పండు కాసినట్లుగా ఫలించినట్లుగా ఈ రాత్రి వాక్యము, ఈ సాక్ష్యం వింటున్నా నిన్ను కూడా ఫలభరితముగా చేయగలిగిన దేవుడు ఆయన ప్రభువైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన గొప్పోడండి, ఆయన గొప్పోడండి. ఆయన గొప్పోడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన గొప్పవాడిగా మార్చి అనేక మందిని గొప్పవారిగా మార్చటానికి ఇదిగో ఇలాంటి పనికిరాని వాడిని వాడుకుంటున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్పోడండి ఆయన. అతిశయించినది మన దగ్గర ఏముందండి ఇప్పుడు చెప్పండి. ఈనాటి క్రైస్తవులు కొంతమంది అతిశయిస్తున్నారు. రే సాక్ష్యం చెప్పరంటే ఏం చెప్తారు తెలుసా? ఒకప్పుడు తిన్నాక లేదు సార్, ఒకప్పుడు అండి సరైన ఇల్లు లేదు సార్, ఒకప్పుడు అండి వస్త్రాలు లేవు, బంగారం లేదు, వెలగలిగిన వస్త్రాలు లేవని ఇవి చూపించుకుంటున్నారు. ఇది కాదు, దీంట్లో కాదు చూపించవలసింది. ఆయనను చూపిస్తే నువ్వు దేంట్లో చూపించాలో తెలుసా? ప్రేమలో చూపించాలి. ఆయన ప్రధానమైన ఆజ్ఞ ప్రేమ. ఆ ప్రేమే నన్ను బంధించిందండి. ఆయనలో నన్ను బంధించింది ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలో పడ్డాను అంటాడు. ఎక్కడ పడ్డావురా బాబు? దేవుడు పాడేయటానికి రాలేదు. ఇదిగో ఈ రాత్రి నన్ను నిలబెట్టినట్లుగా నిన్ను కూడా నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. మీకు ఒక్క మాట చెప్పనా అండి, ఒక మాట చెప్పనా? ఏ తల్లిదండ్రులు అయితే రబల శకతీయలతు రబల శమ సాతాను గాడికి ఇష్టం లేదండి ఇక్కడ నేను నిలబడటం. తెలుసా మీకు? నేను నిలబడిన కానించి నాకు చాలా తలపోటు చాలా విపరీతంగా వేధిస్తుంది. రికబల తురిబల శకతి అందరబా. ఈ రాత్రి ఎవరో సాతాను చేత బంధింపబడి వాడు రక్షింపబడటానికి సాతాను గాడికి ఇష్టం లేదు కాబట్టి నాతో మాట్లాడనివ్వట్లేదు వాడు. కానీ నేనంటాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. తన పని చేసే నేను వెళతా. ప్రైజ్ ద లార్డ్,
గట్టిగా ప్రభుకి స్తోత్రం చెబుదాం. ప్రభు తన కృపతో నడిపించబోతున్న దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి రేపు జరుగుతున్న ఈ కూడికల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాలు నలుదీస్తున్న గడప కమ్ములు పునాదులు కదిలించి దేవుడు రాజ్య వ్యాప్తి కొరకు అనేక మంది ప్రజలు సిద్ధపరిచినట్లుగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం గట్టిగా. స్తోత్రం 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 అప్పా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సేవా జీవితంలో ఎన్నో ఆటంకాలు. నేను ఎక్కువసేపు నిలబడలేను, ఎందుకంటే నా కాలు చెయ్యి విరిగిపోయింది. నిన్న మందిరంలో నేను కూర్చుని చెప్తా, అయితే నేను ఇక్కడ నిలబడి చెప్తా. ప్రైజ్ ది లార్డ్. బలహీనుండండి నేను, కానీ నా ప్రభువే తన కృప కొరకు వాడుకుంటున్నాడు అని చెప్తా. అయితే ఏ తల్లిదండ్రులు అయితే నాతో తిరగద్దని చెప్పారో, ఈరోజు అదే గ్రామంలో, మాది నేటి ప్లేస్ కోటిపిల్లి కోట, అంటే కే గంగవరానికి 4 కిలోమీటర్లు. అక్కడ నేను బ్రతికిన వాడిని. అక్కడ అంటూ ఉండేవారు, వీడితో తిరగండి మీరు పాడైపోతారు అన్నారు. ఈరోజు అదే తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? అయ్యా పాస్టర్ గారు, మా అబ్బాయి పాడైపోయాడు, వాడి కొరకు ప్రార్థన చేయండి. అదే తల్లిదండ్రులు ఆ పిల్లలతో ఏం చెప్తున్నారు తెలుసా? వాడిని చూసి నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. వాడిని చూసి నేర్చుకోండి, వాడిని చూసి నేర్చుకోండి. నా ప్రియమైన దైవ జనాంగమా, ఎక్కడ నువ్వు తల దించుకుంటున్నావో నా ప్రభు అంటున్నాడు, నీ తల ఎత్తి విజయోస్తంతో ఊరేగిస్తాను అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమెను మొద్దుకేని చంపేయాలనుకున్నాడే, యూదులందరినీ సంహరించాలనుకున్నాడే. ఏ మొద్దుకే కొరకు ఉరికొయ్యి నిలబెట్టాడో, ఏ ఆమాను ఏ గుర్రం మీద ఊరేగుదామనుకున్నాడో, ఆ గుర్రం మీద మొద్దుకేని ఎక్కించి ఊరేగించాడు. ఆమాను ఉరికొయ్యెక్కాడు. ఈ రాత్రి నా ప్రియమైన దైవ జనాంగమా, ఏ దుష్టుడైతే నిన్ను పడగొట్టాలని, ఏ దుష్టుడైతే నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడో, వాడు నిశ్చయముగా అదిగో వాడు బంధించబడతాడు. నువ్వు విజయోత్సవంతో ఊరేగింపబడతా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా నా సాక్ష్యం చెప్తే చాలా సమయం అయిపోతుంది కాబట్టి దాని జోలికి నేను ఇంక వెళ్ళకుండా వాక్యంలోకి నేను వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు మీరందరూ తెరిచి చూస్తే మీకు బాగా గుర్తెరిగిన వాక్యమే మీతో నేను మాట్లాడబోతున్నాను ఈ రాత్రి. మీ అందరికీ బాగా తెలుసు ఆ వాక్యం, మీ అందరికీ బాగా తెలుసు వాక్యం. అదే వాక్యం ఈ రాత్రి మీ మధ్య నేను పంచుకోబోతున్నాను. ఆ వాక్యము కీర్తనల గ్రంథము. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను మీరు తెరిచి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, దాంట్లోంచి మనం కొన్ని వాక్యాలను నేర్చుకోవటానికి ఇష్టపడదాం. దానికంటే మీకు అందరికీ నేను ఒక మాట చెప్తాను, నా మాటలు ఒక్క నిమిషం వినండి. మీరు మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, దేవునికి నీతో పని ఉందని చెప్పండి. మీ పక్క వాళ్ళకి, దేవునికి నీతో పని ఉంది. చిన్న పిల్లలు కూడా చెప్పండి. చిన్న పిల్లలు ఉన్నారే, చిన్న పిల్లలు, వారికి కూడా పని ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అనుకుంటున్నారు నాతో పని ఉంటుంది దేవునికి అని. లేదండి, ప్రతి చిన్నవాడు, ప్రతి యవనుడు, ప్రతి క్రౌప్రాయవాడు, వృద్ధుడికి కూడా దేవునికి పని ఉందండి మీతో. ప్రైజ్ ది లార్డ్. మీతో పని ఉందండి అన్న. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ నిలబడితేనే పని ఉందనుకుంటున్నారు. కాదు చెల్లి, తమ్ముడు, యవనస్తులారా, మీకు కూడా మీ కాలేజీలో పని ఉంది, మీతో దేవునికి మీ స్కూల్లో పని ఉంది, మీ అందరికీ పని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే నీతో దేవుడికి పని ఉంది. హల్లెలూయా. నీవు దేవుడు నిన్ను వాడుకోపోతున్నాడని చెప్పండి. దేవుని గట్టిగా స్తోత్రం కలుగునుగాక. చాలామంది అనుకుంటున్నారు నేను పనికిరాను అన్నాను. ఇక్కడ పనికిరాని వాళ్ళు ఎవ్వరూ లేదు, పనికిరాంది ఏదీ లేదు. ప్రతి ఒక్కటి పనికొచ్చేదే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. 1వ కీర్తనలో మనం చూస్తేనండి అక్కడ ఒక మాట కనపడుతుంది దాంట్లో. అది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. 1వ అధ్యాయము 3వ వాక్యము లాస్ట్ లైన్లో ఒక మాట రాయబడిన మాట ఉంటుంది. అది ఏమని ఉంటుందో తెలుసా? అతడు చేయునదంతయు సఫలమగును. చెప్పండి, అతడు చెయ్యనిదంతయు. ఇప్పుడు మీ పక్కోళ్ళకి చెప్పండి, నీవు చేసేది ప్రతి ఒక్కటి కూడా సఫలమగును అని చెప్పండి. హలో, నా వైపు చూస్తే ఏం ప్రయోజనం? మీరు స్వార్థప్రియుల్లా ఉన్నారు. మా పక్కోడే ఎతకూడదు అనుకుంటున్నారేమో. అన్న, నేను చెప్తున్నాను, మీ సేవ ఏమవుతుందో తెలుసా అండి? మరింత సఫలమవుతుంది. ఇప్పటికే సఫలమయ్యింది, మరింత సఫలమవుతుంది. అన్న, మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పని సఫలమవుతుంది. అన్న, మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు చేసేది సఫలం, మీరు చేసేది సఫలం. అన్న, మీరు చేసేది సఫలం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు స్వార్థం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి సేవ సఫలమగునుగాక. ఏ ప్రాంతంలో అడుగు పెడుతున్నారో, ఏ గుమ్మంలో అడుగు పెడుతున్నారో, ఏ స్థలంలో అడుగు పెడుతున్నారో దేవుడు అంటున్నాడు, ఆ స్థలాన్ని నేను దీవించబోతున్నాను అంటున్నాడు ఆయన. ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. అయితే మీరు చేసే ప్రతి పని, ప్రతి వ్యాపారం, ప్రతి చదువులో, ప్రతి ఉద్యోగంలో, లేకపోతే ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉన్నారు, నా జీవితము విఫలముగా కనపడుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా సఫలమగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పారా? నీ బిడ్డలు, నీ పక్కనున్న బిడ్డలకి ఎన్ని తట్టి నువ్వు చేసేది సఫలమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది విఫలతలు నడుస్తున్నారు. అయ్యా, వ్యాపారం చేస్తున్నానయ్యా, విస్తారమైన పెట్టుబడి పెట్టానయ్యా, ఎంత చేసినయ్యా సఫలమవట్లేదయ్యా, విఫలమే అయిపోతుందయ్యా. అయ్యా, వ్యవసాయం చేస్తున్నానయ్యా, దీనికి విత్తనం వేశాను, నీరు పెట్టాను, ప్రయాసపడుతున్నానయ్యా, కానీ విఫలమైపోతుందయ్యా. అయ్యా అయ్యా నేను చదువుకోవాలనుకుంటున్నానయ్యా, రాత్రింపగలు చదువుతున్నాను, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి టెన్షన్. ఏమవుతుందో తెలియదు, ఏ పరిస్థితి అవుతుందో తెలియదు. కొన్ని సబ్జెక్టులు ఆగిపోతున్నాయి అయ్యా. ఇప్పుడు దాకా నీ సబ్జెక్ట్ ఆగిపోనియేమో, ఇక మీదట నీ సబ్జెక్ట్ లాగకుండా సఫలం చేసే దేవుడు. అయ్యా, చదువుకున్నానయ్యా, ఎంతో చదువుకున్నానయ్యా, నా తండ్రి అయ్యా కష్టం చేసుకున్నయ్యా, అయ్యా మట్టి పని చేసుకున్నయ్యా, మట్టి పిసుకున్నయ్యా, ఎండలో పని చేసయ్యా, నన్ను ఎంతో చదివించాడయ్యా, కానీ ఉద్యోగానికి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అయితే అక్కడ దాకా బాగానే వెళ్తున్నాను, బాగానే ఉంటుంది స్పందన, కానీ విఫలమైపోతుందయ్యా, ప్రయోజనం లేదయ్యా. ఇంకా అయ్యా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారయ్యా, వివాహం అవుతుంది అనుకుంటున్నామయ్యా, అక్కడ దాకా వెళుతున్నాం, సంబంధాలు వస్తున్నాయి, విఫలమైపోతుందయ్యా. అయ్యా, వివాహం అయ్యింది, బాగానే ఉందయ్యా, వివాహం అయిన తర్వాత మరి గర్భఫలం కావాలి కదయ్యా, వచ్చినట్టుగా వస్తుంది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది కాదంటున్నాడు, విఫలమైపోయిందయ్యా, విఫలమైపోయిందయ్యా, విఫలమైపోయిందయ్యా. ఏ పరిస్థితిలో అయినా, ఎలాంటిదైనా నీ జీవితంలో నీ ఎదుట విఫలత కనపడుతుందేమో, కానీ నా ప్రభు ఈ రాత్రి మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు చేసేది ప్రతి ఒక్కటి కూడా సఫలమగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు సజీవ సాక్షి నేనేనండి. మీ ఎదుట సజీవ సాక్షి నేనే. నా జీవిత సఫలం చేసిన దేవుడు నీ జీవితాన్ని సఫలం చేయడా? రాత్రి వచ్చారు కదా సత్యప్రకాష్ గారు, ఆయన ఎవరో తెలుసా? నా బామ్మర్ది. వారు ఓసన్న మినిస్ట్రీలో సీనియర్ పాస్టర్ మోషే గారని నమ్మి మనుషులను నమ్మి పలుమార్లు మోసపోయావు అనే పాట పాడిన వ్యక్తి. ఒకసారి ఆ పాట కూడా మనం పాడుకుందాం. నేను చెప్పే వాక్యానికి కూడా ఆ పాట కొంచెం అర్థంగా ఉంటుంది. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంత కాలము ఏమవుతావు? మోసపోతావు. ఈ రాత్రి నేను చెప్పే మాట కూడా అదేనండి.
నువ్వు మనుషులను కాదు నమ్మేది. నీ కార్యములు సఫలమవ్వాలంటే దేవుణ్ణి నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఇప్పటికే మేము నమ్మేమయ్యా, మందిరానికి వస్తామయ్యా, అయ్యా మేము బాప్తిసం తీసుకున్నామయ్యా, ప్రభు బల కూడా తీసుకుంటున్నామయ్యా, మేము దశమాంసాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఈ సభలకి కానుకనిచ్చాం, మేము దీంట్లో మేము పరిచర్య చేస్తున్నాం, అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. చెయ్యవలసింది చెయ్యకపోతే సఫలం అవ్వదు. ఇవన్నీ చేసినా చెయ్యవలసింది చెయ్యకపోతే సఫలం అవ్వదు. చాలామంది అంటారు, పరిచర్య చేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, కానుకిస్తే ఆశీర్వదింపబడతావు, దశభాగం ఇస్తే ఆశీర్వదింపబడతావు, రక్షణ పొందేస్తే ఆశీర్వదించ. నో, ఇవి నిజమే, ఇవి కావాలి నిజమే, ఇది కావాలి నిజమే, కానీ వీటికన్నా ప్రాముఖ్యమైనది దేవుడు చెప్పినట్లు చేస్తేనే నిశ్చయముగా మనం సఫలమవుతాం. ప్రైజ్ ది లార్డ్. నేటి సేవకులు ఏం చెప్తున్నారు తెలుసా అండి? రండి దేవుడికి దగ్గరకు వస్తే మీ జీవితాలు సఫలమవుతాయి అని చెప్తున్నారు. ఏం సఫలమవుతాయి? పెళ్ళిళ్ళు అవ్వటం లేదా? పెళ్ళి అవుతుంది. గర్భం లేదా? గర్భం వస్తుంది. పొలాలు లేవా? పొలాన్ని ఇస్తాడు. ఇల్లు కట్టలేదా? ఇల్లు ఇస్తాడు. నిజమే. కానీ నీకు మాట చెప్పనా అండి, మీకు ఒక్క మాట చెప్పనా? ఒకవేళ ప్రభు నమ్ముకున్న తర్వాత ఇల్లు ఇవ్వకపోవచ్చు, గర్భం ఇవ్వకపోవచ్చు, వివాహం కాకపోవచ్చు, కారు ఇవ్వకపోవచ్చు, ఇల్లు ఇవ్వకపోవచ్చు, కానీ నేను చెప్తున్న మాట ఏమిటో తెలుసా అండి? యోహాను శుభవార్త 3వ అధ్యాయములో 16వ వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచితే నిత్య జీవం నిత్యముగా నీకిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అనలారా, ఒకవేళ దీనిని చెప్పి మాత్రమే నిన్ను రక్షిస్తున్నట్లయితే అది కరెక్ట్ కాదు అని నేను చెప్పగలను. ఇస్తాడు నిజమే, అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది ఈ భూ సంబంధమైంది కాదు. ఈ భూమిని ప్రతి మానవుడు విడిచిపెడతాడు. అది ప్రతి గ్రంథాలు చెప్తున్నాయి. ఏమని చెప్తుందో తెలుసా అండి? నీతిగా బ్రతికితే, దేవునిని నమ్మినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు స్వర్గానికి వెళతావని చెప్తున్నాడు. అయితే నువ్వు పాపివై నీ ఇష్టపూర్వకంగా మనుషులు నమ్మి మనుషులు కోరికలు నెరవేరుస్తూ బ్రతికితే నువ్వు నరకానికి పోతావని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడు నిజంగా బ్రతకవలసింది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కొరకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కొరకు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని అపోస్తుడైన పౌలు సేవ చేయటానికి వచ్చినప్పుడు ఆయనేమో ఆరోగ్యం కలిగిన వాడు కాదు, బోధకాలు కలిగిన వాడు, కడుపు ఉబ్బర కలిగిన వాడు. కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ఆయన సేవ చేస్తూ, పత్రికలు రాస్తూ, జైలులో ఉంటూ పత్రికలు రాస్తూ, అన్ని పత్రికలు రాశారు. అంతమంది వెంబడించారు. లాస్ట్కి చెరసాలలో ఒక్కడే ఉండిపోయి ఏమంటున్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని దేవుని కొరకు బ్రతికాడు. అందుకని ఆయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పాడు. ప్రతి క్రైస్తవుడు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నన్ను పోలి నువ్వు నడువని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అది నిజమైన క్రైస్తవ జీవితం. ఎవడో వాతెట్టుకున్నాడని నువ్వు వాతెట్టుకుంటే దానంత దరిద్రం మరొక క్రైస్తవ జీవితంలో లేదు. ఈరోజు సువార్త ప్రకటించటం కాదు, సువార్తని చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి సార్? సువార్తని చూపించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఉందా అండి అది? నిన్ను వలె క్షమించే మనస్సులు ఉన్నాయా? లేవు. ఇవి కనబడతలేదు. మీరు అనుకోవచ్చు, నిజమేనే, ఆవిడికి లేదు, ఈవిడికి లేదు, ఆవిడ గొడవ ఈవిడ గొడవ పక్కనెడదాం, ముందు మనం ప్రేమిందాం, మన కారించి ఆరంభిందాం. ప్రైజ్ ది లార్డ్. ఆరంభం నువ్వు అవుదువుగాక, మీ ప్రాంతంలో నీ కుటుంబంలో ఆరంభం మీరు అవుదురుగాక. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో విఫలమైపోతున్నాయేమో తల్లి, సహోదరుడా, నా జీవితంలో విఫలమైన నా బ్రతుకుల్లో దేవుడు నా తల్లి గర్భములో పిండమ్మగా రూపింపక మునిపే నన్ను ఎరిగిన దేవుడు, ఆయన నా కుటుంబంలోనే ఒక సఫలుడుగా చేశాడు. ఆయన నా అన్నలు, నా తమ్ముడు ఇప్పుడు ఏమంటారు తెలుసా? తమ్ముడు, అన్నా నీవు ఒకవేళ నువ్వు చదువుకొని ఉంటే మాకు దొరకకపోదురా, ఇప్పుడు చదవకుండానే ఎంతలాగా ఉన్నావంటే చదివితే ఇంకెలాగుందువో, చదివితే ఇక్కడ ఉండకపోదును, అది తేడా. అందుకని అక్కడ కొట్టాడు నన్ను. అయ్యా, శ్రమ ఏదో ఒక కారణం ఉంచబడి ఉంది.
అందుకనే యోబు భక్తుణ్ణి శ్రమ పెట్టినప్పుడు కారణాన్ని గుర్తెరిగాడు. అందుకనే అంటాడు, యెహోవా ఇచ్చును యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నంతనే రెండంతుల ఆశీర్వాదం పొందుకున్నాడు. కష్టంతో చాలామంది దూరం వెళ్ళిపోతారు, కానీ కష్టంలో నిలిచి ఉంటే రెండంతులుగా నిన్ను సఫలం చేయబోతాడు నా దేవుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కడక నా సేవకుడు కూడా ఏమన్నాడు తెలుసా? నన్ను నడిపించిన సేవకుడు, నువ్వెందుకు పనికిరావురా, అడుక్కొన కూడా పనికిరావు అని అన్నాడు. ఈరోజుని ఎందుకు పనికిరాక అడుక్కునే జీవితంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కలిగిన వారిని ఒక సంపన్న స్థితిలోకి నడిపించడానికి నా దేవుడు దేవుని వాక్యాన్ని పట్టుకుని బోధించడానికి కృపనిచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరో నిన్నెన్నో అనొచ్చు, నిన్ను నిందించవచ్చు, నేను హింసించవచ్చు, కానీ అంటున్నాడు ఆయన నీ జీవితాన్ని నేను సఫలము చేయబోతున్నాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. దేవుడు నిన్ను సఫలం చేయబోతున్నాడు. తల్లి, నీ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నావా? ఏమైపోతాడో అని అనుకుంటున్నావా నా తల్లి? కానీ ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు విశ్వసిస్తే, స్తుతిస్తూ ఉంటే ఇప్పుడే నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రార్థిస్తూ ఉంటే నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఎవరికి చెప్పుకోవాలండి? నా బాధ ఎవ్వరు వింటలేదండి, నా విజ్ఞాపన ఎవరు వింటలేదండి, నా పరిస్థితి ఆలకించేవాడు లేడు. ఎవరితో చెప్పుకోను నా బాధ? ఎవరితో చెప్పుకోవద్దు. ఈ మైక్ శబ్దం వింటున్నా నా ప్రియమైన సహోదరులరా, సహోదరుడా, అన్న, డాడీ, తల్లి, మీకు శిరస్సు వంచి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరెక్కడున్నా సరే ఈ రాత్రి మీ స్వరమును దేవుడు వింటున్నాడని గుర్తెరిగి ఉన్న ప్రాంతంలో ఒకవేళ లేకలేక పరిస్థితులు కలిగి మంచం మీద పడి ఉన్నావా, జ్వరంతో కానీ బలహీనతతో చేత కానీ నేను ఎవరూ లేపలేని స్థితిలో ఉన్నావా, అక్కడుండే నీ మొర దేవుడికి వినిపడినట్లుగా, అంటే గట్టిగా అరవాలా, నాకు స్వరం రాదయ్యా అని అంటారా? హృదయము తెరిచి ఆయనకి నీ బాధ అంతా చెప్పుకో. ఆయన ఈ రాత్రే నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. అది వాక్యం చెప్పిందండి, నేను కాదు మాట్లాడింది. ఎక్కడుందో తెలుసా అండి? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యములో ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? దేనిని గూర్చి చింతించకు. ఏమండి ఇదేంటంటే, నీ పక్కోళ్ళకి చెప్పండి, నీవు చేస్తున్న దేనిని గూర్చి చింతించుకో. చెప్పండి, నీ పక్కోళ్ళకి చెప్పండి, దేనికోసం చింతిస్తున్నావు? నువ్వు దేనికోసం చింతించుకో, నువ్వు దేనికోసం చింతించుకో. వద్దు, ఈ రాత్రి నువ్వు చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీద పెడదాము. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? దేనిని గూర్చి చింతించుకుడి కానీ ప్రతి విషయము. ఏ విషయము? ఈ విషయం దేవుడు చేస్తాడంటారా? ఇది అవుద్దంటావా? అవుదే. ఎన్నాళ్ళ నుంచి అంట అవుదే. ఎవరి వల్ల అవ్వదు. ఇంకంతేనే నా బతుకు, ఇంకంతే నా జీవితం, ఇంకంతే నా పరిస్థితి, ఏమీ ప్రయోజనం ఉండదు. ఎన్ని తిరిగాను, ఎన్ని చేశాను, ఎన్నెన్నో తిరిగాను, ఎన్నెన్నో సంఘాలకు వెళ్ళాను, ఎన్నెన్నో కానుకలు ఇచ్చాను, ఎన్నెన్నో తాయిత్తులు కట్టుకున్నాను, ఎన్నెన్నో ఎన్ని ఉన్నా సరే ఆ అన్నీ సున్నా, ఇది మాత్రం నిశ్చయముగా జయం. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపన. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా విన్నారా? భక్తుడికి ఏముంటుంది? భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది దర్బార్ బత్తి. పొగ తెలుసా మీకు? ఆ పొగ వేస్తే నిజమేనండి. ఒకవేళ నిజంగా ఒక అగరొత్తు దేవుడికి మనకి అనుసంధానం చేసేస్తే ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ వ్యాధులు ఎందుకు? మేము చేసాం, చాలా చేసాం, ఎక్కడెక్కడికో తిరిగాం, ఏమేమో మొక్కాం. ఆ తండ్రి గారు తీసుకెళ్ళేవాడు, మమ్మల్ని గుండు కొట్టించేవాడు. చాలా నిష్ట. ఎంత నిష్ట అంటే ఆ రోజుల్లో 1987-88 సంవత్సరాల్లో
చాలా నిష్ఠతో మేము భక్తి చేసిన వాళ్ళమే. అంత చేసిన మా జీవితంలో ఏమీ లేదు. మా నాన్నగారు పువ్వులు ఉంటాయి కదండి దేవుడి దగ్గర పెట్టినాకి, ఆ పువ్వు సజ్జ ఉంటుంది, పువ్వుల సజ్జ ఉండేది. ఎవరికైనా తెలుసా అండి పువ్వుల సజ్జ అంటే? అప్పుడు ఇత్తడి అవి ఉండేయండి. ఇప్పుడు అంత ప్లాస్టిక్ యుగం, అప్పుడు అవి కాదు, ఇత్తడిది అవి ఉండే. అవి కానీ నిండలేదనుకోండి అప్పుడు కూడా ఈ మోత ఎక్కేది మాకు. అంటే ఒక భక్తి చేయటానికి మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడేవాళ్ళు మరలా. ఎందుకంటే మాకు దెబ్బలు, దేవుడికోమో పూజ, పువ్వులు. ఇప్పుడు అవన్నీ పోని మాకు దండలు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా. ప్రతి విషయం, ప్రతి బాధ, ఏ బాధ అయినానండి, ఏ కష్టమైనానండి, ఎస్ అలాగనుకో. ఒక అమ్మాయి అంది, పాస్టర్ గారు అండి నాకు కోరుకుందండి పాస్టర్ గారు, ఆల్నైట్ ప్రేయర్లో ప్రేయర్ రిక్వెస్ట్ అక్క, అది జరిగిన తర్వాత చెప్తాను అంటే, జరిగింది చెప్తానంటే అది చెప్పలేనిది మాట. నువ్వు చెప్పలేనిది కాబట్టి అది జరగదు అక్క. అది నువ్వు చెప్పలేనిది కాబట్టి, నువ్వు ఎవరికీ చెప్పుకోకుండా చేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి, అది తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు కాబట్టి దేవుడికి కూడా అర్థమైందండి నా మాట. చాలామంది అనుకుంటున్నారు, అవి కాదండి నేను అంటుంటా. యోగ్యమైన ప్రతి ఒక్కటి కూడా ప్రభు చేసి చూపించగలిగిన వాడు ఆయన. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి చెప్పు. దేవుడికి చెప్పు, దేవుడికి చెప్పండి. నీ ప్రతి బాధ చెప్పండి, నీ ప్రతి ఆవేదన చెప్పండి. మా మినిస్ట్రీ పేరు ఏంటో తెలుసా? శాశ్వత కృప మినిస్ట్రీస్. ఎందుకు ఆ పేరు పెట్టారు పాస్టర్ గారు? నా సేవా జీవితంలో ఎన్నో నలిగిపోయాను. దైవజనులు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ పాస్టర్ కృపావరం గారు కూడా నా గురించి తెలుసు పూర్తిగా. నేను పడిన శ్రమలు తెలుసు, నేను పడిన కష్టం తెలుసు. ఆయన ఒక్కటే చెప్పాడు రోజుని, ఆమోస్ నీకు న్యాయం జరగదయ్యా అన్నాడు నన్ను. నీకు న్యాయం చేయాలంటే దేవుడు ఒక్కడే అయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజం, మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు, దేవుడు నరుడు కాదు అన్యాయం చేయటానికి. ఆయన న్యాయమును జరిగించగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రతి విషయం దేవుడికి చెప్పుకున్నా. సేవా జీవితంలోకి వచ్చానండి. ఒకరోజు సేవా జీవితంలో అడిగిపెట్టిన తర్వాత అందరు నన్ను విడిచిపెట్టారు. ఒక గదిలో నేను పడుకుని ఉన్నాను. నా భార్య, నా పిల్లలిద్దరు, చిన్న పిల్లలు ఒక మంచం మీద పడుకున్నారు, నేను ఒక మంచం మీద పడుకున్నాను. నేను ఒక గదిలో ఉన్నాను, మరొక గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళకముందు ఈ మంచం మీద కూర్చుని లేచి నిద్ర పట్టట్లేదు, ఏడుస్తున్నాను. ప్రభువా 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 నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా నేను నీకు గుర్తున్నానా? ప్రభా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదయ్యా, నా బాధ, నా కష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. నాకు సరైన నాయకుడు లేడయ్యా చెప్పుకుందామంటే, నాకు సరైన నాయకుడు లేడయ్యా, ఎవరితో చెప్పుకోనయ్యా అని రాత్రి ఏడుస్తుంటే దేవుడు అంటాడు, బాబు ఇక్కడి నుండి లే అన్నాడు. లేచాను, ఆ రూమ్లోకి వెళ్ళాను. ఆ పక్క రూమ్లోకి వెళ్ళమన్నాడు ఆయన. వెళ్ళాను. ఒక గోడ మీద క్యాలెండర్ తలిగించుంది, ఇంచుమించుగా ఆ రాట అంత దూరాన్ని ఉంది. అక్కడికి వెళ్ళి ఆ క్యాలెండర్ని చూడమన్నాడు. చూశాను. ఏం చేయమంటావయ్యా అని అంటే, పలానా తారీఖు దగ్గరికి వెళ్ళాన్నాడు. అది 14వ తారీఖు. అక్కడికి వెళ్తే ఏమని మాట్లాడాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఏమంటారు తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నా కృప నీతోనే ఉందన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు, అన్నా, అందరూ నిన్ను విడిచిపెట్టచ్చు, నీవారే, నా అన్నవారే వెలివేసిన, అవును నాన్నవారే వెలివేయచ్చు,
ఏసేపుని వెలివేసేశారు కదా, ఏసేపు అన్నలు అమ్మేశారు కదా, ఏసేపు అన్నలు త్రోసేశారు కదా, ఏసేపు అన్నలు పుడిగుద్దులు గుద్దారు కదా. అమ్మి వేయబడ్డాడు, ఒంటరుడైపోయాడు, పరాయి దేశం వెళ్ళిపోయాడు. ఎవరితో చెప్పుకుంటాడు బాధ? తండ్రితోట? ఎట్లా? ఎవరితో చెప్పుకోలేడు. బానిస. కానీ తన బాధ చెరసాలలో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా మీకు ఒకటి తెలుసా అండి? అమ్మి వేయబడిన తర్వాత కూడా కొట్టబడ్డాడు యేసేపు. అమ్మి వేయబడిన తర్వాత కూడా కొట్టబడ్డాడు. బానిసను కొడతారు తెలుసా అండి మీకు? బానిసను కొడతారు, బానిస బతుకంటారు, దాన్ని కొడతారు. అంత హింసించబడిన వ్యక్తి యేసేపు ఆ దేశాన్ని నడిపించే నాయకుడిగా మారిపోలేదా? ప్రైజ్ లార్డ్. నేను ఎవరు దూషించినా, నిన్ను ఎవరు హింసించినా నీ వారే నిన్ను కాదన్నా. ఏమండి, కట్టుకున్నవాడే కాదంటున్నాడయ్యా. అయ్యా, కట్టుకున్నది వదిలేసి వెళ్ళిపోతుందయ్యా. ఏదేమైనా సరే కథ మార్చగలిగిన దేవుడాయన, స్థితి మార్చగలిగిన దేవుడాయన, నీ ప్రతి బాధ దేవునికి చెప్పటం ప్రారంభించు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే ఈ పెండాలంలో ఇక్కడే నువ్వు కళ్ళు మూసుకుని అయ్యా పరిస్థితి ఇదయ్యా, ఒక్క మాట చాలు. ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఈ రాత్రి నన్ను ఇడిపించగలిగిన వాడని నేను నోటితో ఒప్పుకుంటే చాలు, ఈ క్షణమందే నువ్వు రక్షించబడ్డావు. మనం అనుకుంటున్నాం బాప్తిసం పొందించవండి, రక్షించబడిపోయావండి. గొంతులేకి బంగారు తల్లే, నువ్వు ప్రస్తుతానికి ప్రదానం చేయబడ్డావు అంతే. వివాహం జరిగింపబడాలా తెలుసా అండి? యూదుల ఆచార ప్రకారంగా వివాహానికి ముందు ప్రధానమైన తర్వాత సంవత్సరము పాటు వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా అండి? విడిగానే ఉండాలి. సంవత్సరం అయిన తర్వాత వివాహం అవ్వాలి. ఇప్పుడు సంవత్సరం అవ్వకుండానే నిశ్చితార్థం అయినట్టునే ఏంటి సెల్ ఫోన్ తెచ్చావా? సెల్ ఫోన్ ఎందుకురా, పనికి మొదలట ఎందుకు ఇచ్చా? పాస్టమ్ గారు అడుగుతున్నారండి, పాస్టమ్ గారు సెల్ ఫోన్ తేలేదా బాబా పెళ్ళికొడక? దానికి ముందే చెప్పాను నిశ్చితార్థం చేసినప్పుడు, సెల్ ఫోన్ కన్నా అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఒకటి తెచ్చామండి అన్నాం. అదేంటంటారు? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? యెహోవాను స్తుతించుట ఏదైనా మంచిది ఉందండి భూమి మీద? ఏమీ లేదు. అది తెచ్చిచ్చావని చెప్తే ఇదంతా నిశ్చితార్థం అంతా అయిపోయిన తర్వాత పాస్టమ్ గారు పక్కకు వచ్చి పెళ్ళికొడు పక్కకు వచ్చి, బాబు సెల్ ఫోన్ తెలియదా? సెల్ ఫోన్ తెలియదు. సెల్ ఫోన్ ఎందుకు? భోంచేసావా? చిన్నవా? పుక్కున్నవా? పడుకోలేదా? కళ్ళు నల్లబడిపోతాయి కదా. మరి నువ్వు ఫోన్ ఎట్టేస్తే పడుకుంటుంది కదా. కోళ్ళు నల్లబడిపోతుంది, మరీ పురాణం చెప్తాడు. తమ ఫోన్ ఎట్టేస్తే పడుకుంటుంది కదా. నువ్వు ఎట్టో ఆవిడ పడుకోదు. ప్రైజ్ లార్డ్. వివాహాన్ని చాలా జోక్గా మార్చేశారండి. అందుకనే ఇంచుమించుగా ఈనాడు క్రైస్తవులు కూడా ఇంచుమించుగా 70% విడాకులు జరుగుతున్నాయి సార్. ఇంకా మరి లోకంలో ఇంకెంత విడాకులు జరుగుతున్నాయో. పెళ్ళైపోయిన తర్వాత నిన్ను చేసుకున్నాను, నువ్వు ఎందుకో దొరికావో ముందు తెలదా? ఫోన్ మాట్లాడినప్పుడు బుల్లెట్ బండి మీద తిరుగుదాం అనుకున్నా, నువ్వు ఇంకా లోనా వేసుకుని తిరుగుతున్నావు. వివాహ దాంపత్యము తెలియక వివాహ జీవితం ప్రకటిస్తలేదు ఈ రోజుని. మళ్ళీ ఈయనేం చేస్తాడు తెలుసా? మాంగారు ఎవరికి ఫోన్ చేస్తాడు? ఎవరికి ఫోన్ చేస్తాడు? అల్లుడికి ఫోన్ చేయడు, కూతురికి ఫోన్ చేసి, అమ్మా 10 రోజులు ఉంది కదా అమ్మా, నువ్వు 10 రోజులు ఉండి కండ్రా. ఆయనకు చెప్పి నువ్వు చెప్పు, పంపడా బ్యాగ్ సర్దుకుని వచ్చి. అసలు వివాహం అంటే తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, వారు ఉపవాసం ఉండటానికి కూడా ఉభయులు సమ్మతాన్ని బట్టి
ఒక్కరోజు 3 గంటలు ఉపవాసం ఉండటానికి ఎవరు సమ్మతం కావాలంటండి? భార్యాభర్తల సమ్మతం కావాలన్నప్పుడు ఒక్కరోజే వారు విడిగా ఉండి ఒక ప్రార్థన చేసుకోవటానికి, వారు ఇష్టం బ్రతకటానికి పర్మిషన్ కావాలంటే 10 రోజులు ఇంటికి వెళ్ళిపోతావా? మా అమ్మని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను అంటావా? ఏమండి, 10 రోజులు మన ఇద్దరం మా అమ్మగారి ఇంటికి వెళ్ళొద్దాము, అది న్యాయం. ఈరోజు వివాహ దాంపత్యములో పాడు చేస్తుంది ఎవరో తెలుసా అండి? తల్లిదండ్రులే. పెళ్లి చేసామండి సఫలమవుతుందని, వీళ్ళు బ్రతుకు బాగుంటుందని విఫలం చేసేదాను నీవే. నిజమే అవి ఉండొచ్చు, చూసుకోకుండా చేసుకొని ఉండొచ్చు, కానీ అది కూడా ప్రభు ఎదుట పెట్టి మోకరించి ప్రార్థన చేయండి. నా ప్రభు ఒక ఉన్నతమైన కృప కలిగిన కార్యం జరిగించగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఒక రోజు అబ్రహాం పిలిచాడు తన పెద్ద దోస్తుని ఎలియాజర్ను పిలిచి, బాబు నా తొడ కింద చేయి పెట్టు, నువ్వు ప్రమాణకం చేయాలి అన్నాడు. ఎందుకయ్యా? అదే నా కుమారుడు ఉన్నాడు కదా ఇస్సాకుకి, భార్యను తీసుకురావాలి, అతన్ని నువ్వు తీసుకెళ్ళకూడదు సుమి, నువ్వు తీసుకురావాలి ఆమెని. అవునా? ఏ ఊరో చెప్పలే, ఏ ప్రాంతమో చెప్పలే, బయలుదేరాడు. బయలుదేరుతూ ఏం చేస్తున్నాడో తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. బయలుదేరుతూ ఏం చేస్తున్నాడో తెలుసా అండి? నాకు బలి పెత్తనం ఇచ్చాడు నా యజమానుడు అని ఉర్రోగులు ఎక్కి ఒంటులు వేసుకుని బయలుదేరిపోయి, ఎక్కడున్నారమ్మా? ఏ ఇల్లమ్మా? ఈ ప్రాంతమేనా? ఈ ఇల్లేనా? ఏళ్ళేనా? ఆళ్ళేనా అని అడగలే. 10 ఫోటోలు చూడలే. హలో, 10 ఫోటోలు చూడలే. ఎక్కడ ముందు ఏం చేశాడంటే ఈయన ఆ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళటానికి ముందు ఒంటిళ్ళు మోకరింపు చేశాడు. ఆయన మోకరించాడు, ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు. అయ్యా, అక్కడ చూద్దామా, ఆ మాటను చదువుదామా? ఆదికాండము 24వ అధ్యాయము 11వ వాక్యంలో మనము చూసినట్లయితే, 12వ వాక్యంలో చూసినట్లయితే, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి అనుగ్రహము. ఎవరికి చెప్పాడండి బాధ? యజమాని అడిగాడా? అయ్యా ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఏ ప్రాంతం అయ్యా అని అడిగాడు అంటారా అండి? నా వివాహం కూడా అద్భుతం అండి. మరి నా వివాహము కూడా దేవుని దగ్గర పెట్టాను నేను. నా వివాహం కూడా దేవుని దగ్గర పెట్టాను. నేను ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు ఒక సేవకుల దగ్గర నేను పరిచారకుడిగా ఉండిపోయాను. నాకు ఒక వివాహ సంబంధం వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ వివాహ సంబంధానికి 2001వ సంవత్సరంలో వివాహ సంబంధంకి వచ్చిన తర్వాత నాకు 5 లక్షల రూపాయలు ఈ గేదెకి ఇస్తానన్నారండి. ఈ పశువుకి ఇస్తానన్నారండి. అంటే సరేలే కానీ ఏంది మీ సంగతి అని అడిగితే, నువ్వు సేవ విడిచిపెట్టేసి వచ్చేయాలన్నారు. అప్పుడే కరెక్ట్గా నేను సేవా ప్రతిష్టతకి వెళ్ళాను. మేము 1991లో మేము ప్రభు నమ్ముకున్నాం. అప్పుడే మేము సేవా అనుభవంలోకి నేను వెళితే వాళ్ళందరూ నన్ను సేవ విడిచిపెట్టామన్నారు. నేను అన్నాను, నేను సేవ విడిచిపెట్టను, అసలు నాకు పెళ్లి చేయమని మిమ్మల్ని ఎవడు అడిగాడు అని అన్నాను. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. నాకు 2007లో నాకు వివాహం జరిగింది. దైవజనులు ఏసన్న గారు వారితో నాకు వివాహం చేశారు. నాకు పెళ్ళి వద్దన్న తర్వాత నేను అన్నాను, డాడీ, మమ్మీ, పాస్టమ్మ గారు పెళ్ళి చేయమని నేనే అడుగుతాను మిమ్మల్ని అన్నాను. నేను అడుగుతారండి ఎవరైనా అట్లాగా? మీరు అడగరు కదా. నేను అడిగాను. ఎప్పుడు అడిగానో తెలుసా? యవన కాలం వచ్చిన తర్వాత కుదురైన జీవితం కాదు కదా. మనం కుదురుగా ఉన్న ఎదరోడు కుదురుగా ఉండడు కదా. అంటే మీకు అర్థం ఉండాలి. నాకు అప్పటికే 2 లెటర్లు వచ్చినాయి. ఓ లెటర్ వచ్చింది ఇంగ్లీష్లో వచ్చింది, ఓ లెటరు. ఈ 2వ తరగతికి
రెండో తరగతికి ఇంగ్లీష్ది సెట్ అవుతుందా? అందుకనే తల్లిదండ్రులు చాలా జాగ్రత్త అండి. ఈరోజు పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి వాడు విఫలమైపోయాడంటే నువ్వు చేస్తున్న పని. అటు తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకలి పెట్టుకోవాలంటే కష్టం, ప్రయోజనం లేదు. నాకు లెటర్ రాసిస్తే మా పాస్టర్ గారికి ఇచ్చాను. ఆయన రెండో తరగతి చదివాడు, ఇంతకు వచ్చింది తిప్పలో. ఏందిరా అన్నాడు. ఇది లెటర్ సార్ అన్నాను. ఇంకో అమ్మాయి రాసింది మరలా, ఒబ్బో లెటర్లు చాలా వస్తున్నాయి, ఈ లెటర్లు వస్తున్నాయంటే జాగ్రత్త కదా, పత్రికలు అదే చెప్తుంది కదా, జాగ్రత్త. దేవుడు అందుకునే అపోస్తుడైన పౌలు పత్రికలు రాశాడు, జాగ్రత్త జాగ్రత్త, నీ మట్టుకు నువ్వు జాగ్రత్త. అపోస్తుడైన పౌలు పత్రికలు అదే ఉంటుంది, నీ మట్టుకు నువ్వు జాగ్రత్త, నీ మట్టుకు నువ్వు జాగ్రత్త. నాకు లెటర్లు వచ్చినా నాకు అర్థమైంది. పాస్టర్ గారికి చెప్పాను, అయ్య గారు నాకు పెళ్లి చేస్తారా? ఎవడు చేస్తాడరా నీకు అన్నాడు ఆయన నన్ను. ప్రైజరా, రావాల్సిన వాళ్ళు వస్తారులే అండి అన్నాను నేను. నా తీర్మానం ఏంటో తెలుసా? ప్రభా, నేను చేసుకునే అమ్మాయి ఎట్లా ఉండాలంటే పొడిగింత జాడ ఉండాలి, 6 మూరలు జాడము, ఇవన్నీ కాదు. నేను అడిగింది ఏంటో తెలుసా? అయ్యా, నేను చేసుకునే అమ్మాయి ఎట్లా ఉండాలంటే ఆమె సేవ సమర్పణ చేసుకుని ఉండాలయ్యా, సంపూర్ణ సమర్పణ చేసుకుని ఉండాలయ్యా. రెండోది సేవకుల అమ్మాయి ఉండాలయ్యా. మూడోది చాలా ఉంటాయి నాకు. అయ్యా, మా అత్తరూరు చాలా దూరంగా ఉండాలయ్యా. విచిత్రంగా ఉంటాయి మీకు అన్నీ. మా అత్తరూరు చాలా దూరంగా. 6 పాయింట్స్ అడిగానండి నేను, 6. 1, నాకు చదువు లేదు, నా భార్య బాగా చదువుకోవాలి. రెండోది, సమర్పణ కలిగి ఉండాలి, నేను తీయమంటే తీయకూడదు, సేవా సమర్పణ ఉండాలి. పాస్టర్ గారు అమ్మాయి ఉండాలి. అత్తరూరు చాలా దూరం ఉండాలి. ఒకే అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయిలోని ఈ గుణాలన్నీ ఉండాలి. ఏమండి ఇది సాధ్యమా అసాధ్యమా? సింపుల్గా చెప్తారు, దేవుడికి అయితే సాధ్యమేనండి. మరి నీకు కాదే. దేవుడు మన పక్షమునుంటే సమస్తము సఫలమవుతుంది. అందుకని ఆయన్ని ప్రార్థన చేయి. ఆయనకి నీకు అనుసంధానం అవ్వాలి, ఆయనతో నువ్వు టచ్ అప్ అవ్వాలి, ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. మా అత్తరూరు ప్రకాశం జిల్లా సార్, శ్రీశైలం దగ్గర. ఎక్కడ యానం, ఎక్కడ ప్రకాశం జిల్లా, జరిగింది, జరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఏది అడిగానో అదే నాకు ఇచ్చాడు దేవుడు. మంచి భార్యని ఇచ్చాడండి దేవుడు నాకు. ప్రైజ్ ది లార్డ్. మంచి భార్యని. తల్లిదండ్రులు ఫోన్ చేయాలి, తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాలి, ఇదేముండదు. ఏ విధము చేతనైనా నువ్వు ప్రభు సేవ జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అమ్మాలతో మంచిగా కలిసిపోతుంది, వాళ్ళని తల్లిదండ్రులుగా చూసుకుంటుంది. ఎక్కడ జరుగుద్దో తెలుసా? ప్రభుకు మొరపెడితే జరుగుతాయి, ఈ మొరపెడితే జరుగుతాయి. ఆయన అడిగాడు, ఒంటిని మోకరించి నువ్వు సఫలము చేయి అంటే, ఆయన ఏది అడిగాడో అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. చెప్పండి గట్టిగా స్తోత్రమని. చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. చేసి చూపించేశాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, ఆయన ఒప్పుకుంటాడు, నువ్వు సఫలము చేసితివి అని ఒప్పుకుంటాడండి ఆయన. ఎక్కడ చూస్తారా మాట? 24వ అధ్యాయము 56వ వాక్యము. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసును గనుక. ఏం చేశాడంట? సఫలము చేసును గనుక. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపడదామండి. ఒక ఒంటులు మోకరింపు చేసి ఆయన ప్రార్థన చేస్తే, ఏ ప్రార్థన అయితే చేశాడో, ఒంటికి నీళ్లు పెట్టాలి అని అన్నాడో, ప్రైజ్లా, నాకు నీళ్ళు ఇమ్మంటే ఒంటికి నీళ్ళు పెట్టాలి అని చెప్పాలంట. ఆమెకి చెప్పకూడదు. చెప్పితే నువ్వు చేసేదేంటమ్మా బంగారం. ఈరోజు చాలామంది మందిరాల్లో ఉంటారండి, పాస్టర్ గారు చెప్పితేనే చేస్తారు. పాస్టర్ గారు చెప్పితే చేస్తే నీ పరిచర్య కాదు, పాస్టర్ గారు చెప్పకుండానే నువ్వు చేయాలి. బైబిల్ గ్రంథంలో యెహోషువ భక్తుడు ఉన్నాడు కదా, యెహోషువ భక్తుడు దేవుడు మోషేతో ఏం చెప్తే మోషే అది చేసి, యెహోషువ
అది చేసేవాడంట. యెహోషువ మోషే సీనాయి కొండ మీదకి వెళ్తే మోషే ఎక్కడున్నాడన్నా? అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి ఈనవ కొండెక్కాడు. ఈనవ కొండెక్కి ప్రార్థన చేశాడు. అంటే సేవకుడు భారం సంఘంలో నీకు కూడా ఉండాలా? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నువ్వేం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. మరొకరు ఉన్నారండి, ఆమె కూడా విజ్ఞాపన చేసిందంట. ఆమె పేరు ఏం పేరో తెలుసా అండి? అన్నా. అందరూ ఏమన్నారు? గొడ్రాలా, గొడ్రాలా. ఊరంతా గొడ్రాలు అంటే ఈయన అంటాడు, హే నీకు 10 మందితో సమానం నేను. ఎవరో భర్త అంటున్నాడు. ఓ రోజు బట్ట బయలుపడింది. ఏంటదే? అన్న ఇంకొకరిని చేసుకున్నాడు. అక్కతో వచ్చాడు. ఆ అక్కకోమో పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అన్న ఏమైపోయింది? నేను అంటాను అదేనండి, మన ఇంట్లో వాళ్ళతోనే ఇబ్బందులు ఎదురవుతాయి, నా అన్న వారితోనే ఇబ్బందులు ఎదురవుతాయి. భర్తను నమ్ముకుంది, భర్త కూడా ఏం చేశాడు అన్నాని ఎవరితో చెప్పుకుంటా చెప్పండి? మాట్లాడరేటండి అసలు అని మీరు ఎవరని ఎవరితో చెప్పుకుంటారు? బాబు దేవుడితో చెప్పుకుంటారంట. ఓహో, అందరూ అంత చెప్పుకుంటే ఇన్ని తిప్పలు ఎందుకు మనకి? ఆ రాజుని నమ్ముతాం, ఈ రాజుని నమ్ముతాం, వాళ్ళని నమ్ముతాం, వీళ్ళని నమ్ముతాం. అక్కడెక్కడో పాస్టర్ గారు అంటే చెయ్యేస్తే కార్యం జరిగిపోతుందంట. పాస్టర్లు నమ్మద్దు. పాస్టర్ చెయ్యేస్తే అద్భుతం జరుగుద్దని నమ్మద్దు. నీవు మోకరించిన అద్భుతం జరుగుద్దని నమ్మినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో శతాధిపతి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పరాయి ప్రాంతం నుంచి వచ్చాడు. యేసు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నా దాసుడు ఇంటికాడ పడి ఉన్నాడు, నడయ్యా వస్తాను నేనంటే, అయ్యా నువ్వు రావద్దు కానీ ఒక్కటి చెయ్యి, నీ మాట సెలవిస్తే చాలు అద్భుతం జరుగుతుంది అన్నాడు. మీకు ఒక మాట చెప్పనా? అక్కడ ఒక మాట వాడతాడు ఆయన. ఏం వాడతాడు తెలుసా? అయ్యా ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. నేను కూడా కొన్నాట్లకి అధికారినే, కానీ నాలో ఒక అధికారం లేదు. ఏంటో తెలుసా? రోగాన్ని పొమ్మనే అధికారం నాకు లేదు. అది నీకు ఉందని నేను నమ్మి వచ్చాను, నిన్ను స్తుతిస్తున్నాను. ఒక్కసారి దయచేస్తావు నీ మాట అంటే, మాట సెలవివ్వగానే ఆ గడియలోనే ఆ దాసుడు అక్కడ లెగిచి నిలబడ్డాడట. ప్రైజ్ ద లార్డ్. అందుకనే బైబిల్ అంటది, నమ్ముట నీ వలన అయితే నమ్మి వానికి సమస్తము అది సాధ్యమే. ఈరోజు చాలామంది పాస్టర్లకు భజన చేయించుకుంటున్నారు. పాస్టర్లకు భజన చేయవలసిన పని లేదు. పాస్టర్ ఎందుకు కావాలో తెలుసా అండి? న్యాయకత్వం చేయటానికి కావాలి, వాక్యాన్ని బోధించటానికి కావాలి. అలా అయితే పాస్టర్ గారు వద్దంటారా? పాస్టర్ గారు కావాలి. పిలుపు కావాల్సి వచ్చాడు. ఎవరికి కావాల్సి వచ్చాడు? రథం మీద వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అతనికి అర్థము కాలేదంట. దాని అర్థం ఎవరు చెప్పారు? సేవకుడు చెప్పాడు. సేవకుడు కావాలి. నేను సేవకుడు వద్దు అని అంటలేదు. నువ్వు దేవుడి మీద ఆధారపడు అని చెప్తున్నా, మనుషుల మీద ఆధారపడొద్దు అని చెప్తున్నా. ఈ మైక్ శబ్దం వింటున్న నా ప్రియమైన దైవ జనాంగమా, ఇదే మాట ఎత్తుతున్నారు చాలామంది మతం నాదులు. సేవకుడు ఇలా ఉన్నాడు, వాడు ఇలాగున్నాడు. ఇది సేవకుడు నేటి కాలంలో బ్రతుకు దేరికి వచ్చేవాడు కూడా ఉన్నాడు, కానీ ప్రభు కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసేవాడు కూడా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువు అంటున్నాడు, తన శిష్యుల్ని పంపుతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? మీరు నా శిష్యులని అనిపించుకోవాలి బయట అన్నాడు ఆయన. దేనిని బట్టి వస్తుంది? ప్రవర్తనను బట్టి వస్తుంది. ప్రవర్తనను బట్టి వస్తుంది. నేను ఎవరిని విమర్శించట్లే, దేవుని మీద ఆధారపడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దాసుడు, తండ్రి తన దాసుడి మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు. అన్న తన భర్త మీద ఆధారపడింది, తృప్తిపడిపోయింది. అన్నాళ్ళు తృప్తిపడిపోతావు. బయటపడింది, బట్ట బయలయ్యింది. ఆమె ఏం చేసిందో తెలుసా అండి? పరిగెత్తుకుని వెళ్ళింది మందిరంలోకి, మోకరించడం ప్రారంభించింది, ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందో తెలుసా? అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఆత్మతో ప్రార్థన చేసిందంట, మనసుతో ప్రార్థన చేసిందంట. అన్నగారు మనోదుఖం అక్కడ ఉంటుంది. నేను ఆత్మలో ప్రార్థిస్తున్నానయ్యా. అలిసిపోయిందండి. ఈరోజు ఆల్నైట్ ప్రేయర్ లేవు సంఘాల్లో. కారణం ఏంటంటే మీరే, అమ్మ ఆల్నైట్ ప్రేయర్ అంటే, ఫస్ట్ ఆల్నైట్ ప్రేయర్ అంటే ఎన్ని గంటలు ముగిస్తారు? ఎన్ని గంటలకి? తొందరగా ముగించేయండి కానీ ఏదైనా జరుగుద్దా?
ఏదైనా జరిగిపోవాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలి? ప్రార్థన లేదండి చాలామందికి. కానీ అన్న వెళ్ళి ప్రార్థన చేసింది. అన్న వెళ్ళి ప్రార్థన చేసి సేవకుడు వచ్చాడు, మొత్తురాలా అని అన్నాడు. అయినా సరే తొందరపడలేదు. అయ్యా నన్ను మొత్తురాలు అన్నద్దయ్యా, నేనేం తాగలేదయ్యా, అయ్యా నాకు బాధ ఉందయ్యా, నాకు కష్టం ఉందయ్యా అని చెప్తే, సరేలే నువ్వు అనుకున్నట్లుగా మరలా సఫలమవుతుంది పో అన్నాడు ఆయన. చూస్తారా మాట? చూడండి ఆ మాట అన్నాడు ఆయన. ఏమంటాడో తెలుసా అండి? చూడండి 17వ వాక్యంలో, 1వ అధ్యాయం 17వ వాక్యంలో, దేవునితో నీవు చేసిన మనవని ఆయన దయచేయునుగాక, సఫలము చేసునుగాక అన్ని వెంటనే 2వ అధ్యాయంలోకి మీరు వచ్చేస్తే, 2వ అధ్యాయము 1వ వాక్యంలోకి వచ్చేస్తే, యెహోవా నా జీవితంలో ఏం చేశాడు? సంతోషాన్ని పుట్టించాడు. ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా? దుఃఖముతో దేవుని దగ్గరకు వచ్చింది, తన బాధ అంతా చెప్పుకుంది. ఎప్పుడైతే దుఃఖముతో దేవుని దగ్గర చెప్పుకుందో, 2వ అధ్యాయంలో అంటుంది, ఆయన నా జీవితంలో సఫలము చేశాడు. గొంతులు వేయటం ప్రారంభించిందండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా గొంతులు వేయటం ప్రారంభించింది. ఈరోజు నా ప్రియమైన దైవ జనాంగమా, దేవునితో నీ బాధ చెప్పుకుంటాం ప్రారంభించు. ఇక్కడ ఒక మాట ఉంటుంది తెలుసా అండి? చాలామంది దేవుడి దగ్గర ప్రార్థన చేయరు, కానీ వారి బాధలు వారితో వీరితో చెప్పుకుంటూ ఉంటారండి. వారితో వీరితో స్నేహం చేస్తూ ఉంటారండి. అత్తగారి కోసం కోడలు చెప్పుద్ది, కోడల కోసం అత్తగారు చెప్పుద్ది. దేవుడికి వీళ్ళిద్దరు చెప్పుకుంటాం మానేస్తారు. అందుకనే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గం నిలక అపవాసులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువని వేరు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అతడు చేయునదంతయు అప్పుడు సఫలమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే బైబిల్ అంటది, దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేసేస్తుంది. దుష్టులతో సాంగత్యము గర్వాన్ని పుట్టిస్తుంది. దుష్టులతో నువ్వు ఉండకూడదండి. ఎప్పుడైనా చూడండి, నీ బాధ వారితో చెప్పుకో. ఏటనే అక్కడ ఉంటుంది, అపహాసిస్తారంట నిన్ను. ఏది పిచ్చిది ఇది, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది అంటూ ఉంటారు నిన్ను. అందుకే నీ బాధ ఎవరికి చెప్పకు. ఆమె ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఆమెకి సంతోషాన్ని పుట్టించాడు దేవుడు. ఈ రాత్రి ఇక్కడ ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దైవ జనాంగమా, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ బాధలు చెప్పుకుని వెంటనే నివారణ కలిగినట్లుగా ఈ రాత్రే నివారణ కలిగి దేవుడు సఫలము చేసి నీ కుటుంబాల్లో సంతోషాన్ని కలగజేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. డాక్రా గ్రూప్ కోసం ఎదురు చూడకో. దేనికోసం డాక్రా గ్రూప్ వస్తానండి, పిట్టకోవాలి కడదాం అనుకుంటున్నానండి. డాక్రా గ్రూప్ వస్తే మళ్ళీ కట్టాలి కదా బంగారక, మళ్ళీ కట్టకపోతే ఊరుకుంటాడు ఆయన. మరి దేవుడు కట్టక్కర్లేదు కదా, దేవుడు కట్టవలసింది కట్టు. ఏటదే? అది కట్టకే ఈ తిప్పలు మనకి. ఏంటండి? దశమో. అయ్యో బాబోయ్, ఒక్కరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇందాక ఏదో మాట్లాడినంటున్నారు, ఇప్పుడు మాట్లాడలేదేటి? నాది నాకివ్వి అని అన్నాడు ఆయన. సమయం ఇవ్వి. దశమాంశం అంటే సమయాన్ని ఇవ్వి. నీ 10వ భాగం ఇవ్వాలి. ఇచ్చాడు, అబ్రహాం ఇచ్చాడు. అందుకనే అతను అడుగు పెట్టిన ప్రతి స్థలమును సఫలము చేశాడు. పచ్చ స్థలాలు చూసుకుంటే వెళ్ళిపోయాడు. మాకు డాక్రా గ్రూప్ ఉంది పాస్టర్ గారు, మాకు డాక్రా గ్రూప్ ఉంది అని వెళ్ళిపోయాడు. ఎవరో లోతు గారు పచ్చ అన్నీ చూశాడు. చాలామంది ఈ ఆఫర్ ఇస్తేనే ఓటేస్తున్నారు. అదేంతో మరి అర్థం కాలేదు. తిను ఆఫర్ తింటూ ఉండు, ఓ రోజున ఆఫర్ అంతా క్లోజ్. ఒక ఆయన అంటున్నాడు నిన్న సోషల్ మీడియాలో, ఒక బియ్యం డబ్బాలోకి వెళ్ళిందంట ఎలక. భలే ఉందలే అనుకుందంట. ఏమనుకుంది? ఆహాహా భోజనం అన్నట్టుగా తింటూ ఉందంట. రోజు తింటుంది. మరి అది తింటున్నప్పుడు మళ్ళీ మనం కూడా తీస్తాం కదా, తీసేస్తామా లేదా? అలా 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 బియ్యం అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? దాంట్లో ఏమీ లేదు. తర్వాత మన ప్రభుత్వం దగ్గర ఏమి ఉండదు సార్, ఏముండదు. ఫ్రీ కోటాకు పరిగెత్తకు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం వల్ల నిలబడు, అబ్రహాం వల్ల దేవుని స్తుతించు. అబ్రహాముగే. అందుకనే ఆయన ఎక్కడున్నాడంట తెలుసండి మీకు? ఎక్కడున్నాడు? అయ్యో,
ఆయన దగ్గరికి ముగ్గురు వచ్చారు కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు? గవినిలో, అంటే గుమ్మములో కూర్చునంట మరుపెడుతూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి ఆగబడ్డా అన్నారంట. నీకు చెప్పకుండా వెళ్ళాలని నాకు ఇష్టం లేదయ్యా అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. తెలుసా అండి, ఆయన మొర్ర పెడితే లోతుని విడిపించాడు. తెలుసా అండి మీకు? ప్రార్థన సఫలమవుతుంది. ప్రార్థన సఫలమవుతుందండి, విఫలమవుదండి. నీ ప్రార్థన విఫలమవదు. నీ బాధ, నీ కష్టం, నీ వేదన ప్రభు ఎదుట చెప్పెదవు గాక. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను మరొక భాగంలోకి వెళుతాను. అంటే చాలా ఉన్నాయి నా దగ్గర, మీరు రాసుకుంటానంటే చెప్తాను. రాసుకుంటారా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-2 వాక్యాలు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను చదువుతున్నా. దేవుని అడుగునందున మీకు ఏమీ దొరకదు. దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. అడగకపోయినా ఇస్తారనుకుంటారు, కాదండి, అడుగుతేనే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి తట్టుడి. అడగాలి. మీరు అడగనందున అని అన్నాడు అక్కడ. మరో చోట ఏమన్నాడు తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వాక్యములో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము. ఎప్పుడు వినపడాలి కంఠస్వరము? ఉదయమునే వినపడాలి. ఇంకో మాట ఏమంటాడంటే, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకుంటున్నాను అంటాడు ఆయన. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వాక్యములో, నీ పన్నుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. అంటే దేవుడికి చెప్పాలి, ప్రతిదీ చెప్పాలి. కొంతమంది ప్రార్థన ఎంతమంది చేస్తున్నారంటే, ఏమండి ప్రార్థన చేస్తారా రోజుని? మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? మీరు చేతులు ఎత్తండి. 3 సార్లు ప్రార్థన ఎంతమంది చేస్తారు? అంటే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం. చాలామంది ఆ ప్రార్థన మాత్రం అనరు, కనవ ప్రార్థన ఉండదు. ఈ ప్రార్థన కాదండి, కుటుంబ ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి, పొద్దున్నే స్తోత్ర ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతోనే నీ పని ఆరంభం అవ్వాలి. ఏమవ్వాలి? ప్రార్థనతోనే. రెండోది దాంట్లోకి నేను వెళ్ళటానికి దీంట్లో నేను స్పీడ్గా చెప్తున్నా. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం 2వ వాక్యములో, కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుతున్నాను అంటాడు దావీదు. ఏం చేసేవాడంటండి ఆయన? నీ ప్రతి కార్యమును సఫలం చేస్తాడంట, ప్రతి కార్యం. మరో చోట ఏమంటాడు తెలుసా? 138వ కీర్తన 8వ వాక్యములో అంటాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని నమ్మాడంట దావీదు భక్తుడు. ప్రార్థనలో ఎంత బలం ఉంది. రెండో పాట చెప్తున్నాను చూడండి. వాక్యము విని గ్రహించినప్పుడు సఫలమవుతుందంట. ఏమి వినినప్పుడు? ప్రార్థన ఒకటే చేసేయకూడదండి, ప్రార్థన చెయ్యాలి. రెండోది ఏం చెయ్యాలి? వాక్యం. ఎంతమంది బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు శిరస్సు వంచి మీకు వందనాలండి. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా చదవని వారికి మీరు ఎన్ని అనుకుంటే అన్ని. ఇంకా చదవకపోతే నరకానికి పోతావు. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటాడు. అంటే చదవకపోతే చచ్చిపోతావు, అంతే కదా. ఇక్కడ బాగానే ఉంటావు, నరకం. దాని నుండి ఎవరు తప్పించలేరు. అందుకనే దాన్ని అన్నాడు, దివారాత్రులు ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానించాలి? బైబిల్ చదవకపోతే ఎందుకు వెళ్ళిపోతావని చెప్తున్నావు అంటే, ఈరోజు దుర్బోధలు వస్తున్నాయి. దుర్బోధలు తెలుసండి మీకు? ఎన్ని రకాల బోధలు. ఆయన ఎవరినో ప్రవర్తన పూజించమంటున్నాడు ఆయన. జాగ్రత్త, ఇవన్నీ మనకి కావలసి. అందుకనే మత్తయి శుభవార్తలు ఈ మాట రాయబడి ఉంటుంది 13వ అధ్యాయము 23వ వాక్యములో, మంచి నేలను విత్తినవాడు, వాక్యముని విని గ్రహించినవాడు, అట్టివాడు సఫలులై. ఎంతలాగుంటుంది అంటే సఫలుడవుతాడంట. వాక్యం విని దానిని అంగీకరించిన వాడు సఫలమవుతాడు. ఎలా సఫలమవుతాడని రాయబడి ఉంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యములో మాట రాయబడి ఉంది. చదువుతారు అందరూ ఒక్కసారి?
ఈ మాట ఉంది, ఈ ప్రవచన వాక్యములను చదువునివాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకున్నవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏం చేయాలి చెప్పండి? నీ పక్కలను అడగండి, ప్రార్థన చేస్తున్నావా అని అడగండి. నీ ఇప్పటి నుంచి ప్రార్థన చేయి, నీ బాధ అంతా దేవుడికి చెప్పు, సఫలమవుతుందని చెప్పు. రెండోది ఏం చెప్తా తెలుసా? బైబిల్ చదువు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన నన్ను అన్నాడు, ఒక ఆయన తిట్టాడండి నన్ను. ఈ మధ్య ఇంచుమించుకు 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు పాలేరురా, నువ్వు అందరికీ పాలేరు తనం చేసి మంచోడు అయిపోతున్నావురా అన్నాడు. అయ్యాడు పాలేరు అన్నాడు ఏంటన్నయ్యా అనుకున్నాను నేను. నాకు కొంచెం బాధ వేసింది. బైబిల్ దగ్గరికి వచ్చి చదువుకుంటే పాస్టర్ గారు నువ్వు పాలేరువే అన్నాడు నన్ను. ఎస్, అందరికీ పని చేయడానికి మమ్మల్ని తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు మీకు మేము పని చేస్తున్నాం. పాలేరునే, అందరూ పాలేరులమే చెప్పుకోవాల్సి వస్తాయి ఏనయా కదా. బ్యాంకులో పని చేసి వాడు పాలేరు కదా, జీతం తీసుకుంటలేదా? అంతే. దేవుడు నాకు చెప్పాడు అది. అయితే ఒకడు చాలా భయంకరంగా నన్ను దూషించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక నేను చదవటం మొదలుపెట్టాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, నేను దూషించిన వారిని దీవించు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దీవించు అన్నాడు. నేను దీవించటం మొదలుపెట్టాను, నాకు మనశ్శాంతి ఎక్కువైపోయింది. ప్రైజ్ ది లార్డ్. అశాంతి కాదు. ఎందుకంటే బైబిల్ చదివితే శాంతి కలుగుతుందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీన్ని విని గ్రహించిన వాడు ధన్యుడైపోతాడు. ఇంకో మాట అంటాడు చూడండి, యెహోషువ రాసిన పుస్తకం 1వ అధ్యాయం 8వ వాక్యము, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్ములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2వ తరగతోడు. హలో, 2వ తరగతోడు నన్ను సఫలము చేసి బైబిల్ అంటే రాలేని వాడిని ఈరోజు ట్యాబ్ వాడే స్థితి ఇచ్చాడు దేవుడు. కీబోర్డ్ సెల్ వాడటానికి ఏమన్నాడు తెలుసా అన్నయ్య? తమ్ముడు, కీబోర్డ్ సెల్ అన్నాక ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఈడు తింగరాడు, ఏదో నొక్కేస్తే ఉన్న నెంబర్లన్నీ డిలీట్ అయిపోతాయి. అది నీకు తెలుసు, నాకు తెలుసు తమ్ముడు. ఆయన అంతే తేడా. ప్రైజ్ ది లార్డ్. ఆ అన్నకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలీదు. అక్కడ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, మనసే గారు అని, ఆయనకి తెలుస్తుంది. ఆయన అన్నాడు, ఆయన నా సెల్ వాడలేడు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు వాటికి నేను నోసుకోలేకపోయాను, కానీ నా దేవుడు ఈరోజు నీ రాత్రి ఇక్కడ నిలబెట్టి నన్ను నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడంటే ఏమాత్రము నేను అతిశయించడానికి సరిపోరండి. ప్రభు ఒక్క కృప అండి, కృపే, కృపయే. ఏందక్క చెల్లి పాడారు ఇందాక పాట, కృపయే నేను ఈ స్థితిలో ఉన్నా, నీ కృపయే, నీ కృపలేనయ్యా. ఓ తల్లి ఇక్కడ పాట పాడుతూ ఎడుతూ చూశాను నేను. అవును, కృపయే, కృపయే. ఈ రాత్రి నీ స్థితి, నీ పరిస్థితిని మార్చగలిగేది కూడా కృపయే. అందుకని ఇలా పాడాలి మనం. కృపా కృపాని పాడుచు కృపాసనం చేరెదను, కనికరించెనే కృప నన్ను కడవరి దినమునందు. ఎక్కడ? ఈ కడవరి దినమందు ఆ కృప నన్ను కనికరించింది. తల్లి, బైబిల్ చదువు. ఏమని చెప్తుందో తెలుసా అండి? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమంటాడు తెలుసా? వీటిని చదివి నీ పిల్లలకు చెప్పు. ఎప్పుడు చెప్తావు? కూర్చున్నప్పుడును, నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, వాడు మరలా లేచినప్పుడు నువ్వు చెప్పు వాటిని గురించి. ఏం చెప్తున్నావు ఈ రోజుని? ఏం చెప్తున్నావు నువ్వు బైబిల్ చదవకుండగా? నీ పిల్లలు పాడైపోవటానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు బైబిల్ చదివి దాని ప్రకారంగా జీవించకుండా, దాన్ని నీ పిల్లలకి చెప్పకుండగా పాడైపోతున్నారు ఈ రోజుని, పాడైపోతున్నారు ఈ రోజుని.
పిల్లలతో కూర్చుని ఆ దీపం వెలిగితేనే కానీ తట్టుకోలేవు నువ్వు. అదేంటో మరి, నాకు అదేం పోయే కాలము. దీపం వెలిగించాలి కంపల్సరీ. ఏ దీపం? కార్తీక దీపం. ఏం ఉద్ధరించింది నీ కుటుంబాన్ని? రేకులంట పూతరేకులా? ఏపపడతావు, జాగ్రత్త. ఇవా నీ పిల్లలకి చూపించవలసింది. సెల్ ఫోన్లో ఇది చూడు, అది చూడు, ఇది కాదు చెప్పవలసింది. నీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాలి. ఏం చెప్పుతావు? అయ్యా 120 సంవత్సరాలు నోవాహుని ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? వాడ కట్టాడు. అప్పుడు నోవాహుని ఏమన్నారు తెలుసా? వీడు తెంగరోడు, వీడు పిచ్చోడు, వీడు ఎందుకు కడుతున్నాడో తెలియదు అని దూషించారా, ప్రకటించాడురా. అయ్యలారా, వరద రాబోతుందంట, ఉగ్రత రాబోతుందంట. ఈ రాత్రి శబ్దం వింటున్న నా ప్రియమైన దైవ జనాంగమా, ఒక రోజు ఒక ఉగ్రత రాబోతుంది. ఇప్పటికే వచ్చి ఉంది. అది కరోనా వైరస్. తల్లి జోడ పిల్లక లేక, పిల్ల జోడ తల్లికి లేక, దిక్కు లేక అనాథులే అరిచే రోజు రాబోతుందని చెప్పింది బైబిల్. ఆ దినము మొన్నే వచ్చి వెళ్ళిపోయింది, మరలా రాబోతుంది. దానికి మించిన దానిగా రాబోతుంది. జాగ్రత్త. దాని నుండి తప్పించుకోవాలంటే తప్పించగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే, ఒక్కడే. మరెవ్వరూ తప్పించలేరు, ఎవ్వరూ తప్పించలేరు. ఓ క్రైస్తవా, ఎక్కడికి తిరుగుతున్నా? ఆదివారం ఉపవాస ప్రార్థనలో ఎక్కడ తిరుగుతున్నావు? పనా, అది ఇది. మరి కరోనా వైరస్లో ఏమైంది ఆ పని? కరోనా వైరస్లో ఏమైంది ఆ ఉద్యోగం? కరోనా వైరస్లో చుట్టాలు ఏమయ్యారు? వచ్చారా? మీకు ఒకటి తెలుసా అండి? నన్ను క్షమించండి, చచ్చిపోతే పాస్టర్లు కూడా సమాధి చేయటానికి రాలేదు. బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం అన్న పాస్టర్ కూడా వచ్చి సమాధి చేయలేదు. ఆ టైంలో నేను ప్రకటించింది ఏంటో తెలుసా? మీ పాస్టర్స్ ఎవరు రాకపోయినా సరే నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను వచ్చి సమాధి చేస్తానని చెప్పాను నేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. త్యాగం చేస్తే చెయ్యి, లేకపోతే చచ్చిపో. మీరు అనుకోవచ్చు, వీడు కొంచెం కుర్రోడు అనుకుంటాను, అందుకని ఇంత గట్టిగా మాట్లాడు. ఇంకొంచెం వయసు పెరిగితే తెలుస్తుంది అని. నాకు తెలవలసినవి అన్నీ తెలిసిపోని. నేను పడవలసిన అంత కష్టం పడిపోయాను. నేను 2 సంవత్సరాలు మంచం మీద ఉండిపోయాను. ప్రతి సేవకుడు నన్ను వాడుకున్నవాడే. తమ్ముడు, ఒక్క ఫోను కూడా చేసి ఎలా ఉన్నావని అడగలే. కానీ లెగిసి నేను దేవుని సేవలో ఈరోజు కూడా నిలబడ్డా. ప్రైజ్ ది లార్డ్. నాకు 45 సంవత్సరాలు, నాకు 2 పిల్లలు, ఒక బాబు ఇక్కడ ఉన్నాడు, నాకు ఒక పాప. ఏం పెంచుతున్నావు నీ పిల్లల్ని? నీ పిల్లల వస్త్రధారణ ఏది? వాళ్ళు కూర్చున్నప్పుడు ఏం చెప్తున్నావు? నుంచున్నప్పుడు ఏం చెప్తున్నావు? బడా పాస్టర్లు ఉన్నారు కదా, పాస్టర్ గారు ఆ అమ్మాయి డ్రెస్ వేసుకుంది, అదే డ్రెస్ మా పిల్లలకి వేయాలి అనుకుంటున్నాండి. ఎవడు చెప్పండి నీకేమన్నట్టుగా? పై వస్త్రం లేదు ఈ రోజుని. యవనస్తులకి పై వస్త్రం అంటే ఏంటో తెలియదు, చున్నీ లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, దిశములు కప్పుకునుము అంటాడు ఆయన. ఏం చూపిస్తున్నావు? ఓ యవనుడా, ఓ యవన స్త్రీ, ఏం చూపిస్తున్నావు? వాక్యం మీకు అది చెప్పిందా? అందము మోసకరము సౌందర్య వ్యర్థమని చెప్పింది కదా. తెలియదా నీకు వాక్యము? ఏం బోధిస్తున్నావు? నువ్వేం బోధించాలి? సంసోను కోసం బోధించాలి. బాబు సంసోను ఉన్నాడయ్యా, సంసోను నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠిత చేయబడిన వాడు. ఏమి చేయబడాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన దేవుని రాకడ కొరకు అనేక మందిని సిద్ధపరచబడవలేను వాడిగా ఉండవలసినోడు ఏమైపోయాడో తెలుసా? రే బాబు, పడుకున్నావు కదా, జోకె పెడుతున్నాను కదా, ఇదే తొడ మీద ఎవడు పడుకున్నాడు? సంసోను పడుకొని వాడు రహస్యం చెప్తే కొల్లిపోయినీరా. సెల్ ఫోన్ ఇస్తున్నావా? మా అమ్మాయి వాట్సాప్ నా దాంట్లో ఉంటుంది. మా అమ్మ దగ్గర సెల్ ఉంటుంది, కానీ మా అమ్మాయి వాట్సాప్ నా దాంట్లో ఉంటుంది. ఆమె ఏం చేస్తుందో నాకు తెలియాలి. మాకు ఇన్స్టాగ్రామ్లు ఉండు, మా పిల్లలకి కుదరదు. ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? సఫలమైపోవాలంట, పిల్లలకి పెద్ద 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 రావాలంట, అది రావాలంట, ఇది ఏమీ రాదు. నువ్వు అనుకున్నదంతా శూన్యం. జాగ్రత్త. బైబిల్ చదువుతున్నారమ్మా? చదవట్లేదా? చదువు. బైబిల్ అదే చెప్పింది, దీన్ని విని చదివినవాడు ధన్యుడే, అన్యుడు కాదు. అందుకనే అవన్నీ ధ్యానించుకుంటున్నాడంటే యేషేబు
అన్నలు గెంటేశారు, అన్నలు అమ్మేశారు, అందరూ అమ్మేసిన పరాయి ప్రాంతం వెళ్ళిపోయిన నా దేవుడిని నేను విడిచిపెట్టేస్తాన్నాడండి. విడిచిపెట్టను. అదే వాక్యం చెప్తుంది. ఏంటో తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు చూసారా, వారు మొక్కమన్న ప్రతి మొక్కమన్నా సరే మేము మొక్కం. ఎందుకో తెలుసా? వాళ్ళకు వాక్యం తెలుసు. వాళ్ళు పరాయి ప్రాంతం వెళ్ళిపోయారు. మీకు మాట తెలుసా అండి? షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే పేర్లు దేవుడి పేర్లు కాదు. దానియేలు పేరు దేవుడి పేరు కాదు. పేర్లు మార్చబడ్డాయి. ఈరోజు మన సంఘంలోకి వచ్చిన తర్వాత బాప్తీసాలు పొందిన తర్వాత పేర్లు మార్చబడతాయి. ప్రేమక్క అంటే ప్రేమ ఉండదు, సువార్తక్కకు సువార్త ఉండదు, శాంతమ్మకి శాంతమ ఉండదు, కరుణమ్మకి కరుణ ఉండదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ ప్రవర్తన చూపిస్తే నీ ఈదువారు ఎప్పుడో మారిపోదురు తల్లి. నీ ఈదువారు ఎప్పుడో మారిపోదురు. యేసు నామములో ఈ రోజు నుంచి నువ్వు బైబిల్ చదువుదువు గాక. అన్నా బైబిల్ చదువు, తప్పులు పట్టుకోన కాదు, నీ బ్రతుకుని మారుస్తుంది తప్పనిసరిగా. నువ్వు ఒకవేళ చదివినప్పుడు నీకు ఏ ప్రశ్న ఎదురైనా సరే నేను చెప్తా. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్యకాలంలో ప్రశ్న ఏంటో తెలుసా? ఇదిగో తండ్రిని కప్పెట్టుకొని కూడా వెళ్ళకూడదంట, బైబిల్లో ఉందంట అన్నాడు. నేను కూడా ఆలోచించాను, తమ్ముడు అదేంటి తమ్ముడు, దేవుడు చెప్పాడు కదా, మృతులను పాతి పెట్టుకుంటారు, సజీవుడు అయిన నన్ను ఎంబడించు. అర్థమేమిటో తెలుసా అండి? మృతులకి ఇంకా వాక్యం చెప్పలేం, చచ్చిపోయినాడికి వాక్యం చెప్పలేం. నువ్వు ఇంకా బతుకున్నావు కాబట్టి, ఇంకా చావని వారు ఉన్నారు కాబట్టి చావని వారికి వెళ్ళి ముందు చెప్పు అన్నాడు. ఈరోజు ఇంకా మనకు ఉగ్రత రాలేదని అనుకుంటున్నాము, ఉగ్రత వస్తాదని ఇంకా బతుకున్న వాడికి వెళ్ళి సువార్తని ప్రకటించు. దాని వాక్యం అర్థం అది. చాలామందికి అర్థం కావట్లేదు వాక్యం. నా ప్రియమైన దైవజనంగమా, వాక్యం చదువు. ఎవరినో చూసి మనము ఏమీ కూడా అంటించుకోవద్దు. నా ప్రభు అందుకని అంటాడు. నేను ఈ మాటలు చెప్పి నేను ఇంకా ముగించాలని అనుకుంటున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతాల పుస్తకము 15వ అధ్యాయం 7వ వాక్యములు అంటాడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏం చేద్దాం? ధైర్యం వహిందాం. వీళ్ళు ఏమన్నారు? ఆ ముందు వాక్యంలో ఉంటుందండి. ఏమని ఉంటుంది తెలుసా? 4వ వాక్యంలో ఉంటుంది, తమ శ్రమల యందు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకుని ఆయనను వెతికినప్పుడు ఆయన వారి పక్షమునున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదా. రా, ఆయన పక్షానికి రా, నీ కార్యము సఫలం చేయవచ్చే దేవుడు ఆయన. 3వ మాట చెప్పి నేను ముగిస్తున్నానండి. 3వ మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే కుదరదు, అదొక్కటే కుదరదు. ఇంకేం చేయాలో తెలుసా అండి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే కుదరదు. 3వది ఏం చేయాలంటే విశ్వసించాలి. గట్టిగా చెప్పండి. ఇవన్నీ చేసేసినా సరిపోదండి, విశ్వసించాలి. ఎక్కడుందా మాట? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. ఎలయనగా మనము విశ్వాస గలవారమై నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని. విశ్వాసమును బట్టి నిరీక్షణను బట్టి సఫలమగునని ఆత్మ ద్వారా ఎరుగుదుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేని ద్వారా సఫలమవుతామంట? విశ్వాసము ద్వారా. విశ్వాసం ఉంటే ఆత్మ పనిచేస్తుందండి. విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా విశ్వాసము మనకి అది ఆత్మ పనిచేయదు. 3వది ఏం కావాలి చెప్పండి? అందరూ చెప్పండి, నీ పక్కలకు చెప్పండి. విశ్వాసం ఉంచని చెప్పు. ఏమీ లేదు, శూన్యమే. మన ఎదురు ఏం కనపడుతుంది? అండ్ మన పరిస్థితులు ఎలా కనపడతాయి? శూన్యమా కదా. అండి నా బ్రతుకు శూన్యం అన్న వాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తండి. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్న పరిస్థితులు విఫలంగా కనపడండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సిగ్గుపడకు. సిగ్గుపడితే మన సిగ్గుని తీర్చేవాడు ఎవడో ఉండడు ఇక్కడ. సిగ్గుపడక. ఈ రాత్రి మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు విశ్వసించండి, మీ జీవితం సఫలమవుతుంది. గట్టిగా చెప్పండి. అవుతుంది అంతే. నా జీవితంలో అయిపోయింది, మీకెందుకు అవ్వదు? ప్రైజ్లా. నహం గారు జీవితంలో అవి ఉంటుంది, అవలేదంటారా? పాస్టర్ గారు చెప్తున్నారు, మేము దీన స్థితి నుంచే వచ్చామండి. దేవుడు ఈ స్థితిని ఇచ్చాడంటే ఆయన చూశాడండి, ఆయన సఫలం చేశాడండి నా జీవితాన్ని. ప్రైజ్లా. చేస్తాడు నీ జీవితంలో కూడా. విశ్వాసం ఉంచు. అందుకని అంటాడు చూడండి, అక్కడ ఒక మాటను చూస్తే చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. మీకు తెలిసి చాలామందికి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట
సాధ్యమా అసాధ్యమా? ఎంతమందికి ఉంది విశ్వాసం? ఇప్పుడైనా ఎత్తండి. తల్లి, నాకు విశ్వాసం ఉందండి, నా దేవుడు నన్ను సఫలము చేస్తాడు నా జీవితంలో కార్యాలని. అది మీ సేవ అయినా, నా ప్రియమైన దైవ జనాంగమా, మనమందరము ఒక పొలములో పనివారము. నీ పంటను కూడా దేవుడు సఫలము చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ చేతి పనులను సఫలము చేస్తాడు ఆయన. మీ వ్యాపార రంగంలో సఫలం చేస్తాడు ఆయన. దేవుడు నిన్ను సఫలముతలోకి నడిపించునుగాక. అందుకని అంటాడు చూడు, సామెతల గ్రంథంలో ఆయన అంటాడు, నీ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ బలాన్ని, నీ ధనాన్ని, దేన్ని నమ్ముకోవద్దు. ఇవన్నీ నమ్ముకుంటే విఫలం అవుతాయి. దేవుని నమ్ముకుంటే మాట్లాడండి సఫలం. ఇంకెక్కడుంది చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాల్లో ఈ మాట చెప్పి కింద అన్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం, మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉంటే ఏమవుతుంది? సఫలమవుతుంది. అక్కడ ఇంకోటి అంటాడు, కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమంటాడు తెలుసా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనలు యావత్తును సఫలమగునుగాక. అన్నా కొన్నా చెప్పాలి, అన్నా కొన్నా ఏమంటే అన్నా కొన్నా అన్నీ సఫలం చేస్తాడు. కొన్ని అన్నాడా? అతడు చేయునదంతయు అన్నాడు. ఇక్కడేమన్నాడు? నీ కోరిక అంతయు అన్నాడు. ఇప్పుడు నీ పక్కలకు చెప్పు, ఈ 3 నువ్వు చేస్తే నీ కోరిక సిద్ధింపగలుగుతుందని. గట్టిగా చెప్పు. ఇంకా స్వార్థ పీర్లాగా ఉన్నారు, పక్కలకు చెప్పట్లేదు. తమ్ముడు చెప్పు, తమ్ముడు చెప్పక్క. ఎవరు కావాలి మీకు? ప్రైజ్ ది లార్డ్. ఒక యవనస్తులు ఉన్నారు కదా, వివాహం కలిగిన వాళ్ళు. ఒక అక్క ఇలాగ అడిగిందట, మీరు అడిగారు అక్క ఇలాగే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా అడుగుతున్నారు తెలుసా? ప్రాపర్టీ ఉందా? ప్రాపర్టీ. ఇంకేముంది? ఉద్యోగం ఉందా? అరే రెండితో సంవత్సరం చేస్తారు ఇటల్లో. పోలు అది అడిగారు, బాగానే ఉంది. 3వది ఏమడిగా అత్తగానుందా అంటే చచ్చిపోవాలంట. అంటే ఎలా బతుకుతున్నారో చూడండి, ఎలా బతుకుతున్నారో చూడండి. అత్తగారు చచ్చిపోవాలంట. నా దగ్గరికి వచ్చి అడిగితే చెప్పుతున్నావు, మీ అమ్మని చంపేసి వచ్చే ముందు మా అత్తగారిని చెప్పేస్తాను నన్ను. గొడవ వదిలిపోద్దు కదా. ఇంకా వీడికి అత్తగారు వద్దు, ఆవిడికి అత్తగారు వద్దు. ఇంకా ఆషాఢం ఉండదు అప్పుడు. ఇంకా ఆషాఢం ఎందుకు ఉంటుంది అప్పుడు? ఇంకా అంతే కదా. ఆషాఢం ఎందుకు వెళ్తే ఏమవుతారు? అత్తగారు పోతుందా? ఇంక ముందే పోతే ఇంకే గొడవ ఉండదు. ముందే చంపేస్తుంది. ఇంక ఇప్పుడు ఇంకా ఆషాఢం వస్తుంది, మళ్ళీ మధ్యలో గొడవ అవుతుంది. అన్నలారా, అందరికీ శిరస్సు వంచి దండం పెట్టి చెప్తున్నా, అయ్యా, ఏ మనుషుని నమ్మకు. రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు. నీ ప్రవర్తన అంతటి దేవుడికి అప్పచెప్పయ్యా. నేను చాలా చెప్పగలను, ఎంతసేపు అయినా మాట్లాడగలను. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ప్రభుకే మహిమ కలుగునగాక. కథలు, నవ్వులు, కవ్యంతలు నా దగ్గర ఉండవు. చెక్కి పాడే, చేదైన వేరును తీసి పారే, అది ఫలిస్తుంది, అది ఫలిస్తుంది. అయితే మీతో నేను లాస్ట్గా మాట్లాడి నేను ముగిస్తున్న మాట ఏంటో తెలుసా? 1వ అధ్యాయం కీర్తన గ్రంథంలోకి వచ్చి ముగించుకుందామా? దుష్టుల ఆలోచన చెప్పిన ఎక్కడికి వెళ్ళకు. నేను చాలా వాక్యాలు చూపిస్తాను, మీకు కావాలంటే నోట్స్ చాలా ఇస్తాను. నేను దుష్టుల ఆలోచన చెప్పుగానే అనే మాటకి చాలా చూపిస్తాను. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వాక్యములో ఉంది, దుష్టులు యెహోవా దృష్టికి పాపులు అని రాయబడి ఉంది. అందుకు దుష్టులతో వెళ్ళొద్దు దయచేసి. సంఖ్యాకాండంలో ఉంది, దుష్టుల గుడారములో నుండి తొలగిపోడి అని రాయబడి ఉంది. దుష్టత్వంలోకి నువ్వు వెళ్ళొద్దు దయచేసి. దుష్టులతో సాంగత్యం చేయొద్దు. ఇంకేమంటాడు తెలుసా అండి? సమూయేలు రాసిన గ్రంథము 1 సమూయేలు రాసిన గ్రంథం 24వ అధ్యాయం 13వ వాక్యములు ఏమంటాడు తెలుసా? దుష్టత్వము పుట్టును కానీ నేను వారిని చంపేదాను. దుష్టత్వము చేత రౌద్రము పుట్టెను. దుష్టత్వం చేత ఏం పుడుతుంది? కోపం. ఏమొచ్చింది? రెచ్చగొట్టుకో అంటారు కదా కొంతమంది. రెచ్చగొట్టేవాడి దగ్గరికి నువ్వు ఎత్తుకెళ్ళావు. మరి
నా మాట అర్థమైందండి? రెచ్చగొట్టుకో అంటారు కదా, అదేదో ఈ మధ్యలో వచ్చింది, రెచ్చగొట్టుకో అంటున్నాడు అంటాడు ఎవడో. నిన్నెవడ వెళ్ళమన్నాడు ఆడి దగ్గరికి? పిచ్చోడి చేతుల్లో రాయి ఉంటే ఏమవుతుంది? ఏదోటి అవ్వుద్ది. అందుకు నా దగ్గరికి వెళ్ళకు, నువ్వు చెప్పకు వాళ్ళతో, నీకు అక్కర్లేదు, వారి సహవాసం నీకు అవసరత లేదు. అందుకని 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? దుష్టులతో కలిసి లేచి తన యజమానుల మీద తిరుగుబాటు చేస్తారంట. సంఘానికి రారింక మీరు బైబిల్ చదివిపోతే. ఎందుకంటే దుష్ట సంగతి వెళ్తా, ఎక్కడికి వెళ్తావు, ఏం చెప్తాడు, కానుకల కోసం, దశంభాగాలు. ఎవడు చెప్పాడు? వీళ్ళు మొదట తోటకూర కాడ, మొదట గుడ్డు, వీటిల కోసం వస్తున్నారు రాని. నాయన సేవకు వచ్చి మీతో ఇన్ని తిప్పలు పడతాం ఎందుకు? నాకు మోటార్ సైకిల్ మెకానిక్ వచ్చి, నేను 11 సంవత్సరాలు సీనియర్. నాకు లైటింగ్ వర్క్ వచ్చు, ఎలక్ట్రీషియన్ వర్క్ అన్నీ వచ్చు, ఎడిటింగ్ వర్క్ వచ్చు, అన్నీ వచ్చు. అన్నీ చేసి ఇంత దూరం వచ్చి ఇంత పాడు ఎవడ పడతాడు? అప్పు బతుకు దేరు లేక సేవకు రాలే. ఒక ఆయన అన్నాడు, మీరు పొద్దున్నే లెగిసి ఏడుస్తారు అన్నాడు. ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తారు అన్నాడు. అవునన్నయ్య, నిజంగానే అన్నయ్య, ఏడుతామన్నయ్య, చచ్చిపోయినట్టు ఏడుతామన్నయ్య అని అన్నాను నేను. అన్నయ్య ఈ మాట చెప్పేసి ముగింతాను అన్నయ్య అని అతనితో అనలేదు, మిమ్మతో అంటున్నాడు. ఆ అన్నయ్యతో నేను అన్నాను, నిజమే అన్నయ్య, అయితే 2 మాటలు చెప్తాను అన్నయ్య అన్నాను. అదేబో అన్నాడు. ఇంకో కాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? ఏబో అన్నాడు. చెప్తాను ఆగన్నయ్య, కంగారు పడిపోతున్నాం ఏంటన్నయ్య అన్నాడు. అనే మొదటి ఏడుపు చెప్తాను అన్నయ్య అన్నాను నేను. మొదటి ఏడుపు చెప్తాను అన్నయ్య అంటే మా ఏడుపు చెప్తాను అన్నయ్య అన్నాను. మా ఏడుపు మీ ఏడుపు ఏంటి అన్నాడు. 2వ ఏడుపు మీదేలే మరి అన్నాను నేను. మొదటి ఏడుపు మాది, 2వ ఏడుపు మీది అన్నాను. మొదటి ఏడుపు ఏంటంటే అన్నయ్య తెలుసు కదన్నయ్య, అన్నయ్య వాడకనే ఎంకనున్నాడు కదన్నయ్య, అది నీ తమ్ముడు కదన్నయ్య, అది నా ఫ్రెండ్ అన్నయ్య, వాడన్నయ్య చెరువులు వేసానన్నయ్య, 25 లక్షలు అప్పులు అయిపోయినాడు కదన్నయ్య, వాళ్ళ తమ్ముడు అన్నయ్య, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అన్నయ్య, ఆస్తున్నది ఎవరే, నాది పంచండి, నేను అమ్మేసుకుని అప్పులు తీసుకుంటానంటే వాడు కుదరదు, అది అట్టగా ఉండాలి, తర్వాత పంచుకుందాంలే, అమ్మ నాన్న వెళ్ళిందరూ తర్వాత పంచుకుందాంలే అన్నారు అన్నయ్య. ఆడికి ఏం సహాయం చేయలేదు అన్నయ్య. ఆడమ్మ ఏడుతున్నాడు అన్నయ్య. ఏడుతుంటే నాకు ఏడుపు వచ్చానయ్య, దేవుడి దగ్గర ఏడుతున్నాను అన్నయ్య. మీకేమర్థమైంది? వాడు ఏడుపు నా మీద వేసుకుని, అయ్యా 25 లక్షలు అప్పు అయిపోయాడు అంటానయ్య. ఆడి కోసం విజ్ఞాపన చేస్తున్నాను అన్నయ్య. ఇంకో మాట చెప్పనయ్య, మనం మీ అమ్మాయి పెళ్లి చేసావు కదన్నయ్య, 3 లక్షలు అయింది కదా, 3 లక్షలు అప్పు అయింది కదన్నయ్య, ఇప్పుడు మరి నీ అప్పు తీర్చనాకే ఎలా ఉందన్నయ్య నీకు అన్నాను. చాలా ఇబ్బందిగా ఉంది అన్నయ్య, నీ కోసం కూడా నేను ఏడుతున్నాను అన్నయ్య అన్నాను. అన్నయ్య మన ఇంటి ఎదురుకుండా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కదన్నయ్య, ఫౌండేషన్ కట్టుకు వచ్చి ఆగిపోయింది, లోన్ రావట్లేదు అంటన్నయ్య, ఆ లోన్ కోసం ఏడుతున్నాను అన్నయ్య. అన్నయ్య పెళ్ళి అయింది కదన్నయ్య, మీ అమ్మాయి పెళ్ళి అయింది కదయ్యా, గర్భం వచ్చింది కదన్నయ్య, పిల్లడు పోయాడు కదయ్యా, మీ అమ్మాయి కోసం ఏడుతున్నాను అన్నయ్య. మళ్ళీ గర్భం రావాలి, మంచి కుమారుడు పుట్టాలని ఏడుస్తున్నాను అన్నయ్య. మా ఏడు పదన్నయ్య. మరి ఇంకోటి అన్నా కదన్నయ్య, 10 రూపాయలు ఇస్తారు, 10 రూపాయల కోసం పెడతారు అని. 10 రూపాయలు ఇస్తే మాకు పని పెట్టినట్టు అన్నయ్య. ఆడు 10 రూపాయలు ఇచ్చాడంటే మాకు పని పెట్టినట్టే అన్నయ్య. ఇంకా ఆడి కోసం మేము వదలకూడదు, ఆడికి మేము కృతజ్ఞత కలిగి ఉండాలన్నయ్య. ఆ 10 రూపాయలు ఎత్తి ఆడికి 1,00,000 రూపాయలు ప్రార్థన చేస్తాం అన్నయ్య అన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్తానన్న, ఇప్పుడు నేను ముగించేస్తాను, నేను కంగారు పడక అన్నయ్య అని మీకు అంటున్నాను, వాడితో కూడా చెప్పా. ఏమన్నానో తెలుసా అండి? ఇలా అన్నా. 2వ ఏడుపు ఏంటంటే, పాటర్ గారు బాగానే కట్టేడు, 3 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చేస్తుందో, ఎక్కడి నుంచి వచ్చా, ఆ పక్కోళ్ళు ఇంకొకరు కట్టేశారు, ఎవరు కట్టేశారో కానీ ఆయన ఇంకా పెద్దది కట్టేశాడు, ఎలా కట్టేశాడు బాబు, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో అన్నయ్య, ఏడుపు మీద అన్నయ్య అన్నాను నేను. నా ప్రియమైన దైవ జనాంగమా, క్రైస్తవుడి ఏడుపు ఉదయకాలము రోదన. ఒకరు చచ్చిపోయినంత ఏడుపు ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉండి నువ్వు చచ్చిపోతావని, నీ చావు కోసం కాదు, నువ్వు బ్రతుకుండాలని మొదటగానే మరణ వేదన. మరణ వేదన. అందుకు ఏడుస్తామన్నయ్య మేము. నీ తోటకూర కూడా కోసం కాదు, నీ కోడిగుడ్డు కోసం కాదు. నా ప్రియమైన దైవ జనాంగమా, ప్రతి ఒక్కరూ రోజున చనిపోతాం. ఎలాగైతే కరుణ అన్ని దేశానికి ఎలా వచ్చిందో, దేవుడు అన్ని దేశాల మీదకి ఒక్కసారిగానే దండెత్తి రాబోతున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, క్రైస్తవ జనాంగమా, నువ్వు మొదటి ప్రథమ ఫలములో ఎత్తబడినట్లుగా ఆయన రహస్య రాకడలో వస్తున్నప్పుడుగా మొదటిగానే నువ్వు ఎత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒకటి తెలుసా అండి? బుద్ధి కలిగిన కన్యకలు ఎంతమంది చెప్పండి మీరు ఎవరైనా? తప్పు.
10 మంది బుద్ధి కలిగిన వాళ్ళే. వాళ్ళు చేసింది లాస్ట్లో ఒక్కటే, దివిటీలులో నూనె ఉందో లేదో ఒక్కటే లేదు. కనవాయన్ని సేమ్ టు ఇక్కడ చాలామంది అలాగే ఉన్నాం. ఇక్కడ అందరూ మనం సిద్ధపడినట్టుగానే కనపడుతున్నాం. ఇక్కడ అందరూ క్రైస్తవులుగానే కనపడుతున్నాం. కానీ దీంట్లో కొంతమంది ఎత్తబడరు. అందుకనే ఈ సభలు నీ కొరకు ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? సువార్త మొదట, రెండోది రక్షణ, మూడోది ఆత్మ స్వస్థత, నాలుగోది ఏంటో తెలుసా? నిత్య ఆశీర్వాదం. అది సియోనులోనే. అది నీకు వచ్చునుగాక, నీ జీవితం సఫలమగునుగాక. ఇక మీదట విఫలత అనే మాట నీ నోట వినపడకుండునుగాక. చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం ఏడుస్తున్నావో, దేనికోసం కన్నీరు కారుస్తున్నావో, ఒక్కసారి మీ ఉన్న ప్రాంతం నుండి ఒక్కసారి కుర్చీలో లేచి నిలబడదాం. అందరమును లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఒక్కసారి మోకరిందా. అందరూ నువ్వు మోకరించే అనుభవం లేకపోతే, ఒకసారి మోకరించే పరిస్థితి అక్కడ లేకపోతే మోకరించకు. కానీ నువ్వు నిలబడి 2 చేతులు ఎత్తి యేసు వైపు ఎత్తు. అయ్యా, నేను ఇంత వాక్యం చెప్పినందున నా చేతిలో ఏమీ లేదు, నా నోటిలో ఏమీ లేదు. నీ నోటిలో శక్తి ఉన్నది, నీ నోటిలో ప్రభావం ఉన్నది. నీ నోటితో ఒప్పుకుని ప్రభువా నా జీవితం సఫలము చెయ్యయ్యా అడుగుదాం. ప్రభుని అడుగుదాం. ఎన్నో బాధలయ్యా, ఎన్నో కష్టాలు ప్రభువా, ఏది చేద్దాం అనుకుంటున్నా నా జీవితంలో విఫలం ఉందయ్యా. చెల్లి, నీ తల్లి నిన్ను దూషిస్తుందా? నీ తండ్రి నిన్ను పనికిరానుడు అంటున్నారా? ఏదేమైనా సరే, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా సరే, ఏ వ్యవసాయం చేస్తున్నా సరే, నా ప్రియమైన దైవజనుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా అన్నవారే వెలివేసినా అన్న పరిస్థితుల్లో నీ సేవ తారుమారుగా ఉందేమో. నా ప్రభు అంటున్నాడు, ఆయనకి నీ బాధలు చెప్పుకుంటే ఆయన విస్తారమైన కృపను చూపగలిగిన దేవుడు, ఒక్కరిని 1000 మందిగా చేయగలిగిన దేవుడు, ఆయన చేయగలిగిన దేవుడు. నిన్నే నమ్మి ఉన్నానయ్యా, నిన్ను నమ్ముకుని ఉన్నానయ్యా. నీ కృప కలిగిన కార్యాలు జరిగించండి అయ్యా. నీ కుడి చెయ్యి నీ గుండెల మీద వేసుకుని, నీ ఎడం చెయ్యి దేవుడి వైపుకి ఎత్తి యేసయ్యా అని పిలు. నన్ను కరుణించు ప్రభువా, నా జీవితాన్ని సఫలము చేయి, నా జీవితంలో సఫలత చేయి. నా పరిస్థితి దయ్యా చెప్పు, నా పరిస్థితి దయ్యా చెప్పు. ప్రభుకి చెప్పు, నా పరిస్థితి దయ్యా, నా పరిస్థితి దయ్యా చెప్పు. ప్రతి మాట చెప్పు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. అందరు నీ జీవితం అయిపోయింది అనుకున్నారా? నీ పరిస్థితి అయిపోయింది అనుకున్నారా? నన్ను కూడా అనుకున్నారండి. నీ 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 జీవితం అయిపోయిందా అని అనుకున్నారు. నా జీవితం అయిపోయింది అనుకున్నారు. ఇంకా సేవ చేస్తున్నావా అని అన్నారండి నన్ను. ఇంకా సేవ చేస్తున్నావా అని అడిగారు నన్ను. అవును, నేను ఇంకా సేవ చేస్తున్నాను. ఎలాగో తెలుసా? ఆయన నేను అడుగుపెట్టిన ప్రతి స్థలమల్లా ఆయన సఫలతతో నన్ను నడిపిస్తున్నాడు. సంతోషమే నా జీవితంలో, సంతోషమే. ప్రభుని అడుగుదామా, ప్రభుని అడుగుదామా, ప్రభుని అడుగుదామా. యేసయ్యా ప్రభుని అడుగుదామా, యేసయ్యా ప్రభుని అడుగుదామా, కృపతో అడుగుదామా. మౌత్ ఇవ్వండి ఆయనకి. ప్రభుని అడుగుదామా, ప్రభుని అడుగుదామా. ఒక్క క్షణం అండి, సమయం మించిపోయిందని అనుకోవద్దు దయచేసి. ఇదే అనుకూల సమయమేమో, ఇదే నీకు రక్షణ సమయమేమో. ప్రభుని అడుగుదామండి ఒక్క నిమిషం. యేసయ్యా అడుగుదావా? ప్రభుని నోరు తెరవండి. అందరూ నోరు తెరవండి, అందరూ నోరు తెరవండి. యేసయ్యా, యేసయ్యా, అర్హత లేకున్నా ప్రేమించావు. అవును నా ప్రభా, ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, అర్హత లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే.
అర్హత లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే. అందరూ చెప్తామా? నేనేమై ఉన్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. పట్టమా? లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. నీ కృపే, నీ కృపే, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. నీ నీ కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. నీ కృప నాయన. ఇది కేవలం నీ కృపయే, నీ కృప నాయన. ఒక్క క్షణం రెండు చేతులు జోడించి, నీ కృపే నాయన. అవును, ఈ రాత్రి ఇక్కడ నేను నిలబడ్డానంటే నీ కృప. ఈ కూడికలకు నన్ను తీసుకొచ్చింది నీ కృప. నాతో మాట్లాడటానికి నన్ను తీసుకొచ్చిందయ్యా. నా బ్రతుకుని మార్చడానికి తీసుకొచ్చింది నీ కృప. నేను అర్థం చేసుకుంటున్నానయ్యా. జోడించి నీ పాదాలు పట్టుకుని నీ పాదాలు ఆర్తిస్తూ అడుగుతున్నానయ్యా. నా జీవితంలో చాలా విఫలత కలిగి
కలిగిన పరిస్థితులు ఉన్నాయి నా తండ్రి. దాంట్లో చాలా కోలుకోను నాకు అర్థం కావట్లేదయ్యా. ఈ రాత్రి నువ్వు మాట్లాడినట్లుగా నాయన నా బాధ అంతా నీ దగ్గర చెప్పుకుంటున్నానయ్యా. నీ వాక్కు కొరకు, నీ మాట కొరకు నీ బైబిల్ చదువుతానయ్యా. నీ అంత నేను విశ్వాసం ఇస్తానయ్యా. ఇప్పుడు వరకు వాళ్ళని వీళ్ళకి వాళ్ళకి నా బాధ చెప్పుకున్నాను. నా బాధ నివారణ ఎక్కడా తీరలేదయ్యా. నీ నా బాధను తీరుస్తావని, నా చెయ్యి పట్టుకుని నన్ను లేపుతావని, నా జీవితంలో సఫలము చేస్తావని, సఫలము చేయగలిగిన దేవుడు నీవేనని నిన్నే నమ్ముకున్నానయ్యా. నా వివాహ జీవితంలో సఫలము చేయి, నా గర్భఫలం విషయంలో సఫలము చేయి, నా వ్యాపార జీవితంలో సఫలము చేయి అయ్యా. నా వ్యవసాయ జీవితంలో సఫలము చేయి అయ్యా. నేను తలపెడుతున్న ప్రతి ఒక్కటి సఫలము చేయి నా తండ్రి అని ప్రార్థించుకుందామా? నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రియమైన దైవ సహోదరుడా. ఇది రాత్రి నీ జీవితం సఫలము చేయబోతున్నాడు. ప్రార్థించుకుందామా? ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ బిడ్డల వైపు మేము చేతులెత్తి